पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। మేడం ధ్యేయ మంత్ర 1 మినిట్ ఒక్క నిమిషం మేడం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానం ఆహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. అస్తు, ధన్యవాదాः. సో కిందటి తరగతిలో మనము క్రియాపదాల గురించి చెప్పుకున్నాము. కొన్ని క్రియాపదాలు చెప్పుకుని వాటికి ఏక బహువచనాలు చెప్పుకున్నాము. మామూలుగా కూడా ద్వివచనం కూడా ఏముంటుందో బ్రీఫ్ గా చెప్పారు, కొన్ని చోట్ల మాత్రమే. సో అవి చెప్పుకున్నప్పుడు పురుషులు 3 ఉంటాయని, వచనాలు 3 ఉంటాయని, విభక్తులు 7 ఉంటాయని చెప్పుకున్నాం. రైట్? 3 పురుషులు, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. విభక్తులు 7, ప్రథమ నుంచి సప్తమి వరకు ప్లస్ సంబోధన ప్రథమ. నెక్స్ట్ వచనములు ఏక వచనము, ద్వివచనము, బహువచనము, ఇలా 3 వచనాలు ఉంటాయి, 7 విభక్తులు ఉంటాయి, 3 పురుషులు ఉంటాయని చెప్పుకున్నాం. మధ్యమ పురుష అంటే ఎదుటి వ్యక్తి గురించి నీవు, మీరు అని చెప్పేది మధ్యమ పురుషని, నేను, మేము, మనము అని చెప్పేదేమో ఉత్తమ పురుషని. ఇవి కాకుండా మిగిలినవన్నీ ప్రథమ పురుష అని చెప్పుకున్నాం. అంటే మధ్యమ పురుష అంటే యుష్మత్ శబ్ద రూపాలని, ఉత్తమ పురుష అంటే అస్మత్ శబ్ద రూపాలని, మిగిలినవన్నీ కూడా ప్రథమ పురుష కిందకి లెక్కకు వస్తాయి అని చెప్పడం జరిగింది. రైట్? దాంట్లో భాగంగానే మీకు మీ పుస్తకంలో టేబుల్స్ ఇచ్చారు. 1 2 3 4 టేబుల్స్ ఇచ్చారు. 4 టేబుల్స్ లో ఏకద్వివచనం బహువచనం 3 వచనాలు ఇచ్చారు. పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగాలు ఇచ్చారు. అవి ఏమిటవి? సర్వనామ శబ్దాలు ఇచ్చారు. అవి కూడా చెప్పుకున్నాం. సహ అంటే అతడు అని, ఏషః అంటే ఇతడు అని, అయం అన్న ఇతడు అని చెప్పుకున్నాం. అలాగే సా అంటే ఈమె అని, ఏషా అన్న, ఇయం అన్న కూడా ఈమె అనే చెప్పుకున్నాం. తత్ అంటే అది అని, ఏతత్ ఆర్ ఇదం అంటే ఇది అని చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ వాటికి బహువచన రూపాలు కూడా చెప్పాము. సహకి తే వస్తుంది, సాకి తాహ వస్తుంది, తత్కి తాని వస్తుంది అని. అట్లాగే ఏషహాకి ఏతే వస్తుంది, ఏషాకి ఏతాహ వస్తుంది, ఏతత్కి ఏతాని వస్తుంది అని. అలాగే అయంకి ఇమే వస్తుంది, ఈయంకి ఇమాహ వస్తుంది, ఇదంకి ఇమాని వస్తుంది అని జస్ట్ బ్రీఫ్ గా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళు అవే టేబుల్స్ లో సేమ్ మనం చెప్పుకున్నవే వాళ్ళు ద్వివచనం కూడా ఇచ్చారు. చూడండి, తద్ శబ్దము అంటారు వాటిని. ఈ సహ, సహ, తత్ ఈ 3 రూపాలు అంటే సహ పుంలింగ రూపము, సా స్త్రీలింగ రూపము, తత్ నపుంసకలింగ రూపము. ఈ మూడిటికి ప్రాతిపదిక అని ఒక మాట చెప్పుకున్నాం కదా మనం మొన్న. ప్రాతిపదిక అంటే రూట్ వర్డ్.
మూల పదము ఫర్ నామపదాలకి, నామవాచక పదాలకి ఆర్ సర్వనామ పదాలకి మూలంగా ఉండేటటువంటి దాన్ని ప్రాతిపదికము అంటారు. సో ఆ ప్రాతిపదికములో అది సర్వనామ శబ్దాలకి సేమ్ గా ఉంటుంది, మూడు లింగాలకి కూడా సేమ్ గా ఉండి దాని నుంచి మూడు వస్తాయన్నమాట రూపాలు. సో తద్ అనేది దకార అంతం, అంతము పదస్య అంతం అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం మొన్న. బాలహ, శాల, లేకపోతే పుస్తకం ఇలాంటివి చెప్పుకున్నప్పుడు ఏ ఫలం ఏ అంతంగా ఉన్నవి ఏవి అకారాంతమని, ఆకారాంతమని, మళ్ళీ అకారాంతం ఇలా చెప్పుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సహ, సా అండ్ తత్, ఈ మూడు పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ పదాలకి మూల పదము తద్ అనేటటువంటి దకారాంత పదం. దకారాంతంలో దకారాంత శబ్దము ప్రాతిపదికము తద్. దాని నుంచి దకారాంత పుంలింగం అయితే తత్శబ్దము, దకారాంత పుంలింగ తత్శబ్దం అయితే సహ అనే రూపంతో బిగిన్ అవుతుంది. దకారాంత స్త్రీలింగ శబ్దం అయితే సా అనే రూపంతో బిగిన్ అవుతుంది. దకారాంత స్త్రీలింగ నపుంసకలింగ తత్శబ్దం అయితే తత్ అనే రూపంతో బిగిన్. మూడింటికి కూడా ప్రాతిపదిక మన మూల పదం ఏదైతే ఉందో అది తద్, దకారాంత పదం. సో పుంలింగంలో ఇప్పుడు సహా చెప్పాం, తే చెప్పాం, మధ్యలో ద్వివచనం కూడా ఇచ్చారు వాళ్ళు. సహ తౌ తే. సహ అంటే అతడు, తౌ అంటే వారిద్దరు, తే అంటే వారందరూ. ఓకే. అలాగే సాకి కూడా ఇచ్చారు, సా తే తాహ. సా అంటే ఆమె, తే అంటే ఈ తే వేరు, ఈ తే ద్వివచనంలో తే. ఓకే, స్త్రీలింగ ద్వివచనంలో తే. వారిద్దరు ఏంటి ఆ స్త్రీలు అని చెప్పడం అనమాట. వారిద్దరు అని చెప్పడమే తే, తే అనే దానికి కూడా ఇక్కడ, కాకపోతే స్త్రీలింగంలో కాబట్టి వారిద్దరు, ఆ ఇద్దరు స్త్రీలు అని చెప్పినట్టుగా వస్తుంది. తాహ్ అంటే వారందరూ స్త్రీలింగంలో. తత్ అనేది నపుంసకలింగ పదంలో తత్, తే, తాని అని వస్తాయి. తత్ అంటే అది, తే అంటే అవి రెండు, తాని అంటే అవి అన్నీ అని అర్థం వస్తుంది. ఇక్కడ ఈ తే అనే పదం మూడు చోట్ల కనపడుతోంది మనకి. సహాకి ప్లూరల్ బహువచనం కూడా తే వస్తుంది, సాకి ద్వివచనము, తత్కి ద్వివచనం కూడా తే వస్తుంది. మరి ఎలా తెలుస్తుంది అంటే పోను పోను మనకి చదువుతున్నప్పుడు సందర్భానుసారంగా అది ఏ లింగమో ఏ వచనమో మనకి అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా అది. ఓకే. సో ఇవి దకారాంత తద్ శబ్దానికి ఉన్నటువంటి మూడు లింగాలు, మూడు వచన రూపాలు చెప్పారు. ఓకే. అలాగే ఏ తత్ అని ఉందనుకోండి, అది కూడా అంతే, దానికి మూడు రకాలు వస్తాయి కదా. ఏషః, ఏషా, ఏతత్, మూడు లింగాల్లో. సో వీటికి బహువచనాలు తెలుసుకున్నాం. సో వీటన్నిటికీ ప్రాతిపదిక ఏమవుతుంది, దకారాంత ఏతద్ శబ్ద. దకారాంత ఏతద్ శబ్ద. అది పుంలింగంలో అయితే ఏషః, ఏతౌ, ఏతే అంటే ఇతడు, వీరిద్దరు, వీరందరూ, ఇదంతా పుంలింగం. ఏషా, ఏతే, ఏతా స్త్రీలింగంలో అయితే ఈమె, వీరిద్దరూ స్త్రీలింగంలో, వీరందరూ స్త్రీలింగంలో అని చెప్పుకోవాలి. అలాగే ఏతత్, ఏతే, ఏతాని, ఇది, ఇవి రెండు, ఇవి అన్ని అని చెప్పు. సో దకారాంత పుంలింగ శబ్దం అయితే, దకారాంత పుంలింగ ఏతద్ అయితే ఏషః, ఏతో, ఏతే, ఏతే వస్తుంది. దకారాంత స్త్రీలింగ ఏతత్ శబ్దం అయితే ఏషా, ఏతే, ఏతా వస్తుంది. దకారాంత నపుంసకలింగ ఏతత్ శబ్దం అయితే ఏతత్, ఏతే, ఏతాని అని. ఇతడు అనే అర్థంలో అయం అనే మాట ఇంకొకటి చెప్పుకున్నాం. అలాగే ఈమె అనడానికి ఇయం అనే ఒక మాట చెప్పాం. ఇది అనడానికి ఇదం అనే ఒక మాట చెప్పుకున్నాం. ఈ మూడిటికి ప్రాతిపదిక ఇదం శబ్దం అవుతుంది. ఇదం మకారంతో ఎండ్ అవుతుంది. సో మకారాంత ఇదం శబ్ద, దాని ప్రాతిపదిక ఈ మూడిటికి కలిపేంటి ఇదం అనేది ప్రాతిపదిక అవుతుంది. అది మకారంతో ఎండ్ అవుతుంది. కాబట్టి మకారాంత ఇదం శబ్ద, అది పుంలింగంలో అయితే అయం, ఇమౌ, ఇమే. అయం అంటే మళ్ళీ ఇదే, ఇతడు, వీరిద్దరు, వీరందరూ పుంలింగంలో అయం, ఇమౌ, ఇమే. అదే మకారాంత స్త్రీలింగ కిం శబ్ద, కిం కాదు ఏమిటది, ఇదం శబ్ద అయితే
మకారాంత స్త్రీలింగ ఇదం శబ్ద అయితే ఇయం, ఇమే, ఇమాహ అని వస్తుంది. ఇయం, ఇమే, ఇమాహ అని వస్తుంది. సో అప్పుడు ఈమె, వీరిద్దరూ స్త్రీలింగంలో, వీరందరూ స్త్రీ. అదే మకారాంత నపుంసకలింగ ఇదం శబ్ద అయితే దాని రూపాలు ఎలా వస్తాయి? ఇదం, ఇమే, ఇమాని అని వస్తాయి. ఇదం ఇది, ఇమే ఇవి రెండు, ఇమాని ఇవన్నీ మూడు కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు. సో ఇది సర్వనామ శబ్దాల్లో ఇంకొక ఇది అనమాట. అంటే తద్, ఏతద్, ఇదం మూడు శబ్దాలు. తద్, ఏతద్ దకారాంత శబ్దాలు, ఇదం మకారాంత శబ్దము. ఈ మూడిటికి స్త్రీలింగ, పుంలింగ, నపుంసక లింగ లింగాల్లో మూడు వచనాల్లోనూ రూపాలు ఉన్నాయి అని చెప్పాం. ఇవి కాకుండా ఇంకొకటి ప్రశ్నవాచక శబ్దం ఉంటుంది. ప్రశ్నవాచకం అంటే ఎవరు అని అడగాలంటే మనకు ఒక మాట కావాలి కదా. ఎవరు అంటే ఒక మాట కావాలి దాన్ని అడగడానికి. హూ, వాట్ అని అడగడానికి. ఇంగ్లీష్లో అవి రెండే ఉంటాయి. ఎవరు అనడానికి స్త్రీలింగమైనా పుంలింగమైనా ఎవరు అని అడగడానికి హూ అనే ఒకటే ఉంటుంది. ఏమిటి, ఏది, ఎవరు, ఏమిటి అని అడగాలంటే వాట్ ఆర్ విచ్ ఇవే ఉంటాయి, అంతకుమించి ఉండవు. సో దీంట్లో అలా కాదు. మనకి ఇక్కడ కూడా మళ్ళీ ఏమవుతుందంటే ఎవడు, ఎవతే, అలా మళ్ళీ ఏది మూడు వస్తాయి అన్నమాట. సో దానికి ప్రాతిపదిక ఏమవుతుందంటే కిమ్ అనే శబ్దానికే ఉండదు. కిమ్ మళ్ళీ ఏ అంతం అవుతుంది? మకారాంతం అవుతుంది. మళ్ళీ ప్రాతిపదిక మకారాంతంతో మకారాంత కిం శబ్ద. ఇది మూడు లింగాల్లో వచ్చినప్పుడు ఏమవుతుంది? పుంలింగంలో కహ, కౌ, కే అనే రూపాలు వస్తాయి. కహ, కౌ, కే. కహ అంటే ఎవడు, పుంలింగంలోనే అడగాలి. కౌ అంటే ఎవరిద్దరు, అది పుంలింగంలో. కే ఎవరందరూ, ఎవరు అనేది మన తెలుగులో అన్నిటికీ ఎవరు అనే మాటే వచ్చేస్తుంది, కానీ దీంట్లో మనకి విడిగా కనపడుతుంది. ఎవరు పుంలింగంలో, కే. కహ, కౌ, కే. స్త్రీలింగ రూపం మకారాంత కిం శబ్ద. దాంట్లో స్త్రీలింగంలో ఎలా వస్తుంది? కా, కే, కాహ అని వస్తుంది. కా, కే, కా. కా ఎవతే అంటే ఎవరు, మన మామూలుగా భాషలో ఎవరు, కానీ ఎవతే స్త్రీలింగంలో కా. కే ఎవరిద్దరు స్త్రీలింగం. కాహ ఎవరందరూ స్త్రీలింగంలో. నపుంసకలింగంలో చెప్పుకుంటే కిం, కే, కాని. మకారాంత కిం శబ్ద నపుంసకలింగంలో ఎలా ఉంటుంది? కిం, కే, కాని. కిం ఏది, కే ఏవి రెండు, కానీ ఏవన్నీ అని అడగడం, ఏవి అని చెప్పడం. సో ఇలాగా సర్వనామ శబ్దాలు ఫస్ట్ తత్, తద్, ఏతద్ దకారాంత శబ్దాలు, ఇదమ్ము, కిమ్ మకారాంత శబ్దాలు వస్తాయి. కిమ్ శబ్ద రూపాలన్నీ కూడా మనకి ప్రశ్నవాచక శబ్దాలే ఉంటాయి. ఇవి మీకు చెప్పినవన్నీ కూడా ముందర ఫస్ట్ చెప్పే మన 21 రూపాల్లో కేవలం 3 రూపాలు అనమాట మనం చెప్పుకుంది. ఫస్ట్ 21 రూపాల్లో ఫస్ట్ 3 రూపాలు చెప్పుకున్నాం అన్నమాట ఇప్పుడు. సో ఇంతవరకు అర్థమైందా అండి? అర్థమైంది కదా. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకి సంస్కృతంలో చెట్టు, కుర్చీ ఇవన్నీ పుంలింగ శబ్దాలు. శబ్దమే ఇంపార్టెంట్ మనకి. దాన్ని పిక్చరైజ్ చేసుకుని, విజువలైజ్ చేసుకుని, దాన్ని బట్టి మనం ఇక్కడ లింగం రాయకూడదు. చెట్టు మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి తెలుగు భాష ప్రకారంగా దీన్ని కూడా వృక్షం అనరాదు, వృక్ష అనే అనాలి. వృక్ష సంస్కృతంలో వృక్ష పుంలింగ శబ్దమే. అందుకనే ఆ చెట్టు అని చెప్పాలనుకోండి, సహవృక్ష అనే చెప్పాల్సింది, తత్వృక్షం అనకూడదు. ఓకే. అలాగే ఆసందహ అది కూడా పుంలింగ శబ్దమే. కుర్చీ, కుర్చీ అనగానే ఈ కుర్చీ అని చెప్పాలనుకోండి, ఏషః ఆసందహ ఆర్ ఈ ఏమంటారు, అయం ఆసందహ అని అనాలి, కానీ ఏతత్ ఆసందం అనకూడదు. ఓకే. సో ఇవి గుర్తుపెట్టు. అలాగే లత ఉందనుకోండి, లత స్త్రీలింగం, మనకి తీగ గుర్తుపెట్టుకుని లత అలా చెప్పకూడదు. అన్లెస్ అది లత అనేది ఒక పేరు అయితే తప్ప, ఎవరైనా అమ్మాయి పేరు అయితే తప్ప, అది లేకపోతే అది మనం అదో దీని కింద లెక్క కట్టుకుని మాట్లాడకూడదు. అదేం చేయాలి? లత అనగానే సా లత అనే చెప్పాలి. ఏతత్ లత, తత్ లత అని చెప్పకూడదు. అది సంస్కృతంలో స్త్రీలింగ పదం.
సో సా లత అనే చెప్పాలి, ఏషా లత ఆర్ ఇయం లత అనే చెప్పాలి. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సంస్కృతంలో శబ్దములదే పై చేయి. శబ్దములు ఏ లింగంలో ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి టైం పడుతుందండి. ఎన్నాళ్ళని, ఎందుకంటే మనం ఆ టైప్ లో చదువుకోవట్లేదు కాబట్టి. పూర్వకాలం పద్ధతిలో, గురుకుల పద్ధతిలో వాటికి సంబంధించిన సూత్రాలే ముందు బల్లె వేయించి చెప్పేవారేమో మనకు తెలియదు. మనం అట్లా చదువుకోవట్లేదు కాబట్టి ఇట్ టేక్స్ టైం. కొన్ని పదాలు మనం వాడగా వాడగా ఇది పుంలింగమే, ఇది స్త్రీలింగమే అనేది బుర్రలో నాటుకుపోతూ ఉంటుంది. అంతకు తప్ప వేరే దారి లేదు. ఓకేనా? సో ఇవి బేసిక్ గా వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగచ్చు. ఏం లేదా? ఎస్ కృష్ణఫణి గారు చెప్పండి. మ్యూట్ లో ఉంటారండి, అందరూ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. నిన్న నేను సేమ్ డౌటే అండి. ఇక్కడ మనకి ద్వివచనంలో స్త్రీలింగానికి ఇకారంతో వచ్చినప్పుడు ఏం వస్తుందనే డౌట్ అండి నాకు. నేను చూశాను, మీ డౌట్ కావాలనే చెప్పలేదు, ఎందుకంటే నెమ్మదిగా మీరు తెలుసుకుంటారని చెప్పి ఒక్కొక్క పదం మీకు వస్తుంది. అందుకని ఫస్టే చెప్పడం ఎందుకని నేను చెప్పలేదు. అంతకు మించి ఏమీ లేదు. చూశాను డౌట్. ఒక్క 1-2 లెసన్స్ అయ్యాక కొద్దిగా దారిలో ఫస్ట్ అలవాటు పడితే దాని ప్రకారంగా మీకు వస్తాయి అవన్నీ రూపాలు, నెమ్మదిగా ఒకటొకటి చెప్పుకుంటూ వస్తారు. అందుకని యూ హ్యావ్ టు వెయిట్ అనే దృష్టితో నేను చెప్పలేదు. అంతకు మించి ఏమీ లేదు. చెప్పకూడదని ఏం కాదు, కొంచెం వెయిట్ చేయండి, తెలిసిపోతుంది, మీకే తెలుసు. రైట్? ఎక్సర్సైజ్ పార్ట్ చేద్దామా? చూసుకుని వచ్చారా ఏమన్నా? ఎస్, చూడండి. ఇవి ఫస్ట్ పార్ట్ ఎక్సర్సైజ్ లో మీకు కింది వర్ణాలను కలిపి సంయుక్తాక్షరాలుగా చేయండి. ఆహా, ఈ సంయుక్తాక్షరాలు పంపుతాను, నన్ను పంపలేదు కదా, కనపడలేదు నాకు, చూస్తా. చేయండి అన్నారు. గకారము, యకారము, అకారము పెట్టారు. మూడింటిని కలిపి గ్య అని రాశారు. అంటే గా హాఫే రాయాలి. అది ఎలా రాశారో ఇవి రాసుకోగలరా? రాసి చూపించాలా? రాసుకోగలరా? రాసుకోగలరా అంటే ఓకే, ఫైన్. సార్ చూపించండి మేడం, ఒక్కసారి Yes. కొంచెం చూపించండి. చూపించాలంటారా? తకార త ప ఆ రాయాలనుకోండి, తకారం హాఫ్ రాయాలి, పకారం హాఫ్ రాయాలి. నేను చూపిస్తా ఉండండి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఓపెన్ చేస్తున్నా, చూపిస్తాను. మహోదయ, నాది ఒక చిన్న డౌట్. చెప్పండి. ఇప్పుడు రామాయణంలో రాముడు లక్ష్మణుడు సీతా వనానికి వెళ్ళారండి. ఉమ్, మామూలు జనరల్ గా క్వశ్చన్ అడిగేటప్పుడు కే వనం గచ్చంతి ఉమ్, అని అనేసి, అందులో ఇద్దరు పురుషులు ఒక స్త్రీ ఉంది కదా. ఉమ్. అంటే మనకి తెలుసు, మనం ఏదైనా పెడతాం, బట్ తెలియలేదు. దాన్ని జనరల్ గా అడిగేసేటప్పుడు కే వనం గచ్చంతి అంతే అనేసేయచ్చా? అంతే అంతే అనేయచ్చు, అప్పుడు అనేయచ్చు. అందులో రామ లక్ష్మణ అందరూ వచ్చేస్తారు. సీతాచ వనం గచ్చంతి అనేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఒకటే గుర్తుపెట్టు, ఒకటే అంటే ఇవి మనం ఎలా రిలేట్ చేసుకోవాలి అంటే, క్లాసులో 20-30 మంది విద్యార్థులు ఉన్నారు అన్నాం అనుకోండి. విద్యార్థులు అంటే కేవలం విద్యార్థులు అంటే మేల్ స్టూడెంట్సే రారు కదా, అందరూ కలిపి స్టూడెంట్స్ అనగానే విద్యార్థిని విద్యార్థులు అందరూ వచ్చేస్తారు. జనాలు బోల్డ్ మంది వచ్చారు సభకి అంటారు. జనులు అంటే జనుల్లో కేవలం మగవారే ఉండరు, ఆడవారు కూడా ఉంటారు. సో జనరలైజ్డ్ టర్మ్ అదనమాట. మనుషులు అంటామండి మనము, అంతవరకు ఎందుకు మనుషులు అంటాం. మనుషులు అంటే కేవలం మగవాళ్ళైనా కాదు కదా, కలిపి మొత్తం జాతి అంతటినీ కలిపి మనుషులు అని మనం చెప్పేస్తాం. స్పెసిఫిక్ గా గనక చెప్పాల్సి వస్తేనే అప్పుడు కేవలం ఆడవాళ్లే లేకపోతే కేవలం మగవాళ్లే అన్నప్పుడు పుంలింగంలో స్త్రీలింగంలో డిఫరెంట్ గా అడుగుతారు తెలిసినప్పుడు. లేనప్పుడు మాత్రం ఏమవుతుంది, జనరలైజ్డ్ టర్మ్ డైరెక్ట్ గా బహువచనం పుంలింగ వచనమే వాడేస్తారు. ఓకే, ఎస్. ఫస్ట్ ఇది ఒకటి, ఈ ఎక్సర్సైజ్ ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు అక్కడ మీకు త
తకారము పకారము ఆ ఉంది కదా, దాన్ని ఎలా రాయాలి? తకారం అంటే ఇది ప్లస్, పకారం అంటే ఇది ప్లస్ ఆ ఉంది. ఏ ఇది ఎలా రాయాలి? ఇలా రాయాలి, అలా రాయాలి. రాసేటప్పుడు అలా రాయాలండి. ఇంకా పెద్ద చేసి చూపించినా కనబడుతుందేమో బాగా. ఇలా రాయాలి, కనబడుతుందా? రైట్. నెక్స్ట్ కకార మకార అకారాలు ఇలా రాయాలి. మనం రాసేటప్పుడు ఇక్కడ కా కలిసిపోయినట్టు, ఇక్కడ ఈ మా కలిసిపోతుందండి. జస్ట్ కా ఎంతవరకు రాసి మా అనేది ఇలా పై వరకు వచ్చేస్తుంది మనం చేత్తో రాసేటప్పుడు. ప్రింటింగ్ లో అలా కనపడుతుంది కానీ అది ఓకేనా. చేత్తో రాసేటప్పుడు ఈ కా ఇక్కడ వరకే వచ్చి ఈ మా నిలువు గీత ఇంతవరకు కలిసిపోతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ షకార యకార ఏకారాలు. షకార యకార ఏకారాలు షే అని రావాలి. ఇది వస్తుందా రాదా అనేది చూడాలి. అది రాకపోయినప్పుడు ఏం చేయాలి? ష్ రాద్దాం. ఉండండి ఒక్కసారి. దీనికి ఇదిగో ఇలా వస్తుంది. అది ఎలా కనపడుతుంది? హాఫ్ షాలో ఉండే నిలువు గీత తీసేసి యా రాసి దానికి ఏత్వం ఇలా ఇవ్వాలి. షే అలా వస్తుంది అది. ఓకే. నెక్స్ట్ చూడండి, సకార ఫకార ఆకారాలు. సకారం అంటే ఇది, దానికి ఫకారం అంటే ఇది. ఓకే, అలా వస్తుంది. అప్పుడు సకారం హాఫ్ రాసి ఇప్పుడు దీనికి ఆ వచ్చింది అంటే ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఇది కాదు, ఇలా రాయాలి. ఇలా వస్తుంది. సా హాఫ్ రాసి సాలో ఉండేటటువంటి నిలువు గీత ఏదైతే ఉందో అది తీసేసి అక్కడి నుంచి ఫా రాసేసి దానికి దీర్ఘం పెట్టాలి. ఓకే, స్ఫా రాయాలి. నెక్స్ట్ నకారము తకారము రకారము అకారము మొత్తం 4 కనిపిస్తున్నాయి. నకారం అంటే ఇది, దానికి తకారం అంటే ఇది, దానికి రకారం అంటే ఇది, దానికి అకారం అంటే ఇది. కలిపితే ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. మనం రాసేటప్పుడు ఎట్లా వస్తుంది? చేత్తో రాసేటప్పుడు అంటే చేత్తో రాయటం ఇక్కడ ఎట్లా చూపించడం? ఇక్కడ చూపించడానికి చేత్తో రాయడం నాకు కుదరదు ఇప్పుడు. సో నా హాఫ్ రాసి త్రా, మీరు మామూలు త్రా అక్షరం రాస్తారు కదా, త్రా అక్షరం తెలుసు కదా, దాని ముందర నా పెట్టండి. కరెక్ట్ గా ఈ వస్తుంది కదా, దీనిలోకి నా వెళ్ళేట్టుగా ఇలా రాస్తే చాలు. ఓకే, అది త్రా అవుతుంది. నా హాఫ్ రాసి త్రా రాసేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ లెస్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్ సింబల్ లాగా త్రాకి రాస్తాం కదా, ఆ దాంట్లోకి నకారంది వెళ్ళిపోతుంది గీత. ప్రింటింగ్ లెటర్స్ కొంచెం డిఫరెంట్ గా వస్తాయి. మహోదయ ఒక నెక్స్ట్ చిన్న ఏక సందేహం. చెప్పండి. ఇక్కడ రా మనం మామూలుగా కింద తీసుకున్నాం కదా మహోదయ, కొన్ని దగ్గరలో మనము పైన ఇస్తాం ఇట్లా అర్ధచంద్రాకారంలో ఇస్తాం. అదెప్పుడు ఇదెప్పుడు అనేది ఒక చిన్న సందేహం. అదెప్పుడు ఇదెప్పుడు? ఇప్పుడు దీంట్లో మీకు రా ఎప్పుడు వచ్చింది? తకారం తర్వాత రా వచ్చింది, త్రా అని కనపడుతోంది. రైట్. త్రా అని రాయాలన్నప్పుడు ఇదిగో చూడండి, తకారము ప్లస్ రకారము రాసామనుకోండి, అప్పుడు ఎలా రాయాలి దాన్ని? త్రా ఇలా రాస్తాం, కిందకి ఇస్తాం. ఆర్ ఇంకోటి ఎగ్జాంపుల్, కకారం రాసి ప్లస్ రకారము అన్నప్పుడు కూడా ఎలా రాస్తాము? క్రా, దానికి కిందకే రాస్తాం. అంటే క్రా అంటే ప్లస్ అకారం కూడా ఉంటుంది అనుకోండి దీంట్లో, అది వేరే విషయం. ఓకే, అప్పుడు ఎలా రాస్తాం? ఇలా కిందకి రాస్తాం. అలా కాకుండా ఇలా వచ్చింది అనుకోండి, వర్ష అని రాయాలనుకోండి, వా రాసేసా డైరెక్ట్ గా. రకారము ప్లస్ షా ఇప్పుడు రాయాల్సింది మనం. అప్పుడు ఎలా వస్తుంది? వర్ ఇలా వస్తుంది. ఎప్పుడైతే ముందు అక్షరం వచ్చి వేరే వ్యంజనం వచ్చి దాని తర్వాత రకారం వస్తుందో, అంటే రా ఫుల్ గా పలుకుతున్నామో అప్పుడు కిందకి రాయాలి. అంటే క్ర అని పలుకుతున్నప్పుడు రా ఫుల్ గా పలుకుతున్నాం, కా హాఫే పలుకుతున్నాం. మనం సంస్కృతంలో ఎలా పలుకుతామో అలాగే రాస్తాము. కాబట్టి కా హాఫ్ పలికి రా ఫుల్ గా పలుకుతున్నప్పుడు అప్పుడు కిందకి ఇలా ఇవ్వాలి.
చక్రము ఉమ్, ఇలాంటివన్నీ అలా వస్తాయి. కాదు, మనం వర్షము అని పలుకుతున్నప్పుడు ఏం చదువుతుంది? వర్ష అని పలుకుతున్నప్పుడు, వర్షం ఆర్ పలుకుతున్నప్పుడు షా ఫుల్ పలుకుతున్నాము, రా హాఫే పలుకుతున్నాం. ఎప్పుడైతే రా హాఫ్ పలుకుతున్నామో అది పైకెక్కి కూర్చుంటుంది. ఓకే, అది పైకి వెళ్తుంది. ఇది కూడా రేఫ్ అనే అంటారు, దీన్ని రేఫా అనే అంటారు. సో రకారాన్ని రేఫా అంటారు బేసిక్ గా. అది అక్షరం తర్వాత గనక రకారం వస్తుంటే అప్పుడు దానికంటే ఏ అక్షరానికి తర్వాత రకారం వస్తుందో దానికి ఆ ఈ కిందకి పెడతాము. అలా కాకుండా రకారం ముందు పలుకుతూ హాఫ్ రకారం పలుకుతూ రాస్తున్నప్పుడు పైకి వెళ్తుంది. ఇది క్లియరా అండి? ఉమ్. ఆ, ధన్యవాదాలు. మహోదయ భక్త ఎలా రాయాలో తా ఎలా రాయాలో చెప్పరా? తా భక్తహాలో తా. భక్త. ఇదిగో చూడండి, కకారము ప్లస్ తకారము, తా రాసేస్తున్నా డైరెక్ట్ గా నేను. అప్పుడు కనిపించటానికి ఇలా కనపడుతుందండి, కానీ మనం ఎలా రాయాలో తెలుసా? అక్కడ కా ఎక్కడ కనపట్టలేదు కదా. అదే అంటున్నాను, మనం ఇది ప్రింటింగ్ లెటర్ తా అండి. ఇది ప్రింటింగ్ లో తా ఇలా ఉంటుంది, కానీ మనం రాసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ మాకి రాసాం కదా, ఇంకెక్కడన్నా కకారంలో ఇప్పుడు ఇక్కడ మాకి రాసాం కదా, కా హాఫే రాసాం కదా. ఇక్కడ మా అనే చోట హాఫ్ రాసామా కా? ఆ హాఫ్ రాసిన దగ్గర మా తీసేసి తా రాసేస్తే డైరెక్ట్ గా అది తా. మనం రాసే తా చేత్తో రాసేప్పుడు అలా వస్తుంది, ప్రింటింగ్ లో ఇలాగే వస్తుంది. తాకి ఇప్పుడు కా రాయాలనుకుంటుంది, హాఫ్ కా రాయడం అంటే ఏంటి? కాకి ఈ పక్కన కిందకి కొమ్ము దిగుతోంది కదా, ఇది అది మొత్తం దింపకుండా కొంచెం జస్ట్ ఇలా ఇలా గీతలాగా పెట్టేసి పక్కన తా రాసేయడమే. ఓకేనా? పక్కన తా రాసేయడమే, ప్రింటింగ్ లో ఇలా వస్తుంది. దీనిలో ఇక్కడ ఎక్కడైనా రాయొచ్చేమో, ట్రై చేస్తా ఒకసారి, ఉండండి చెప్తా. దీంట్లో పెయింట్ ఏమన్నా తీసుకోగలిగితే చూడండి, పెయింట్ లో దీంట్లో ఎలా రాయాలో నేను ఇప్పుడు ట్రై చేయలేదు, బట్ ఐ విల్ ట్రై. ఇది కా రైటింగ్ లో రాసేటప్పుడు కా ఇంతవరకే రాయాలి, హాఫ్ కా రాసి ఇది రాసి ఇది. అర్థమవుతుందా? ఇక్కడ మేడం కనపట్టలేదు. ఓకే, మళ్ళీ రాద్దాం. అంతవరకే రాయాలి, కా రాసి ఇది తా. ఇది తా చేత్తో రాసే తా ఇలా కనపడుతుంది. ఇది ఈజీగా ఉంది మేడం. చేత్తో రాసే తా ఇలా కనపడుతుంది. ప్రింటింగ్ లో మీకు రాదండి, టైప్ ఒక్కసారి చేశారంటే కలిపి అలాగే వస్తుంది. అలాగే ఇందాక కుమా రాసేప్పుడు కూడా అంతే, కా హాఫ్ రాసి. ఎవరో గీసేస్తున్నారండి, ఎవరు రాయకండి ప్లీజ్. అలా రాయాలి. కాస్త ఇదిగా వెళ్ళిపోయింది. మా కూడా అంతే, కాతోటి ఎప్పుడు రాసినా సరే వేరే అక్షరం కనబడుతున్నప్పుడు కా ఇంత హాఫే రాసి దాని పక్కన దాని అక్షరం రాసేయాలి. ఓకేనా? ఇందాక త్రా రాస్తున్నాం కదా మనము, త్రా కూడా మంత్రహాలో త్రా రాసేటప్పుడు కూడా ఎలా రాయాలంటే ఫస్ట్ తా రాయండి, త్రా రాయండి. ఓకే, ఇప్పుడు హాఫ్ నకారం అది. రైట్, క్లియర్? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు త్వా కూడా అక్కడి నుంచే వచ్చిందండి, త్వా కూడా అట్లాగే వచ్చింది. మళ్ళీ మేడం చిన్న డౌట్ చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఈ కింద వర్ణాలు సంయుక్త అక్షరాలు రాయండి అన్నారు కదా, తా తా ఆ రాస్తే తా సగము పాకి దీర్ఘం ఇస్తాం, అంతే కదా మేడం? తర్వాత దానికి మూడోది కా మా, ఫస్ట్ ఆ ఉంది, దానికి కూడా దీర్ఘం ఇస్తామా? దీర్ఘమేమో కుమా అని మాత్రమే రాస్తాము, అంటే పక్కన గీత అక్కర్లేదు దానికి. పక్కన గీత ఉండదు, ఇక మకారం హలంతం ఉంటుంది కిందది, అది పోయి మా మిగులుతుంది అన్నమాట.
ఓకే ఓకే. రైట్. అంటే దీనికి దీర్ఘం అక్కర్లా. మా దీర్ఘం ఇవ్వండి. మా ఆ ఆ, వస్తేనే దీర్ఘము. దీర్ఘం ఆ, ఇవ్వకుండా మరి ఓకే. ఆ ఎలా రిప్రజెంట్ అవుతోంది అక్కడ? ఆ అకారం ఎక్కడ రిప్రజెంట్ అవుతోంది అంటే ఆ, కకారము మకారం అంటే హలంతం ఉన్నది మకారం అండి. హలంతం ఆ, లేకుండా గనక తీసేసాము అర్థం ఆ, అంటే దానికి ఆ వచ్చేసిందని అర్థం. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం, రైట్. థ్యాంక్ యూ. అర్థం. ఓకే రైట్. అర్థమైంది. ఉండండి. ఇంకెవరన్నా అడుగుతున్నారా? అంటే ఇందాక మీరు చూపించినట్టు రాస్తే కరెక్టే అవుతుంది, అంతేగాని అది ప్రింటింగ్ లాగా రాయాల్సి అంతే. ప్రింటింగ్ లాగా రాయకూడదు అసలు యాక్చువల్ గా. ఓకే వీళ్ళ మోర్లో ఓకే. నాకు వైట్ బోర్డ్ రాలేదంటే ఇప్పుడు సరే చూద్దాం. సో ఇదండి బేసిక్ గాను. ఇప్పుడు మాటలు చేసిన వాళ్ళని మ్యూట్ చేసుకోమని చెప్పండి మేడం, డిస్టర్బెన్స్ క్లారిటీ ఆ తగ్గుతా ఉంది. లేదు వాళ్ళు అడగడానికే అడిగారు. ఇప్పుడు త్వా వచ్చిందండి. కకారము తకారము వకారము ఆకారము అది కలిపితే ఎలా వస్తుంది? త కకారము నెక్స్ట్ తకారము నెక్స్ట్ వా రాయాలి, దీర్ఘం పెట్టాను. దానికి దీర్ఘం పెట్టాలి. ఇది త్వా అవుతుంది. ఓకే ఇది మనం చేత్తో రాసేప్పుడు ఇలాగే వస్తుందండి. ఇదే మనం టైప్ చేయడానికి వెళితే మళ్ళీ బుక్ లో ఉన్నట్టుగా ప్రింటెడ్ లెటర్ వస్తుంది. ఓకే సో అలాగే తకార మకార యకార అమ్ అని ఇచ్చారు. అమ్ అంటే యాక్చువల్ గా అనుస్వారము, బట్ అనుస్వారంతో ఎండ్ అవ్వదు మాట, అందుకని మకారం. మాహాత్మ్యం తాదాత్మ్యం అని చెప్పేటప్పుడు ఆత్మ్యం అనేది వస్తుంది. మ్యం అనేది ఎలా వస్తుంది? తకారము హాఫ్ తానే వస్తుంది. మళ్ళీ మకారం కూడా హాఫ్ మానే వస్తుంది. అంటే ఇలా రాయాలి మా. మళ్ళీ యకారము మొత్తం వస్తుంది, ఎందుకంటే యకారానికి పక్కన అమ్మ అని వచ్చేసింది కాబట్టి యా ఫుల్ రాసి ఇది యా, అది యా మొత్తానికి రాసి మళ్ళీ చివర్లో మకారం రాసేయాలి. మకారం రాయడం అంటే హలంతం ఇలా ఇవ్వాలి. ఇది మ్యం అనే మాట వస్తుంది. ఓకేనా? హాఫ్ తా హాఫ్ మా యా ఫుల్ రాస్తాము, ఎందుకంటే యా తర్వాత యకారం తర్వాత ఆ ఉంది కాబట్టి ఫుల్ రాసి మకారం యాజ్ టీజ్ గా రాస్తాం. త్మ్యం ఇది రాసే పద్ధతి. ఓకే మహోదయ్, చిన్న సందేహం అండి. చెప్పండి. ఇప్పుడు మనకి అన్నిట్లోనూ ఆఖరిన వచ్చిన హల్ల ఏదైతే వచ్చిందో దాన్ని ఫుల్ గా రాస్తున్నాం కదా. ఇప్పుడు మరి నా త రా ప్లస్ ఆ అన్నప్పుడు తా కూడా రా కూడా రేఫానే ఇచ్చాం కదా, ఏంటండి మరి? రాకి రేఫే ఉంది. రా తర్వాత రకారం తర్వాత ఆ ఉంది కదా, అందుకని రాకి అవునండి. రేఫ ఉంటుంది. రాకి రేఫ ఉన్నంతసేపు రకారం అది అంతవరకే. ఆ యాడ్ అయినప్పుడే రా అవుతుంది. అది అప్పుడు రాయం దానికి, అప్పుడు రా రాసి ఆపేస్తాం. వాళ్ళు మీకు అలా కాదండి, మీరు అడుగుతున్నది అన్నిటికీ మాతో ఎండ్ అవుతుంది కదా అంటున్నారు. అన్నిటికీ మాతో ఎండ్ అయ్యేట్టుగా ఇవ్వలేదు. ఇక్కడ చివరి మాట ఒక్కటే మకారంతో ఎండ్ అయ్యింది. అమ్మని ఇచ్చారు ఆ, అక్కడ. అది అది కాదండి నా సందేహం. ఇప్పుడు త ప్లస్ పా ప్లస్ ఆ అన్నప్పుడు పా అని రాసాం కదా, పా ఫుల్ రాసాం కదా. అవును. అలాగా ఇక్కడ రా వచ్చినప్పుడు రా కూడా అలా ఫుల్ గానే రాయాలా? మరి అలా రాయలేదు కదా అని అన్నారు. ఎందుకు రాయలేదు? అలాగే రాశాం కదా. మంత్ర అని చెప్పారు మీరు ఇందాక. మంత్ర నా అంతే. మంత్ర నకారం ఫస్ట్ హాఫే ఉంది, అది హాఫే రాయాలి. నెక్స్ట్ తకారము రకారం కలిపితే సంయుక్తాక్షరం త్రా ఉంది. త్రా కూడా కంప్లీట్ గా ఉండకూడదు. అకారం లేకపోతే త్రకారం అనేది మళ్ళీ హలంతంతో వస్తుంది. బట్ అకారం ఉంది కాబట్టి హలంతం తీసేసి త్రా రాసేసి ఊరుకుంటాం. అక్కడ రా కనపడదు మీకు. అక్షరం త్రా అంటే ఏంటండి? త్రా అనే అక్షరం ఎక్కడి నుంచి వచ్చింది? తకార రకార అకారాలు కలిస్తే త్రా ఏర్పడింది. మీరు చివరి అకారం తీసేసి కేవలం తకారం రకారమే పెట్టారనుకోండి, కింద హలంతం పెట్టాలి. ఓకేనా? సో అందుకని అలా కలిపి రాసేసాం. రైట్. ఇవి సంయుక్త అక్షరాలు రాయటం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒత్తులు రాసేటప్పుడు అవి రాయడం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే స్త్రీలింగ పుంలింగ నపుంసకలింగ పదాలని సెపరేట్ చేసి రాయమన్నారు. 3 కాలమ్స్ ఇచ్చేశారు.
ఎలా తెలుస్తుందండి ప్రస్తుతానికి? మాకు ఎలాగ తెలుస్తుందంటే మొన్న చెప్పాను కదా, బండ గుర్తు ప్రస్తుతానికి విసర్గలున్నవి పుంలింగాలు, దీర్ఘాంతాలు స్త్రీలింగాలు, మకారాంతాలు నపుంసకలింగాలు. అలా గుర్తుపెట్టుకుని చెప్పాలి. కొంచెం అన్మ్యూట్ చేసుకుంటూ ఉండండి. బాలహ అనే పదం ఏమైంది? పుంలింగం. బాలహ పుంలింగానికి వచ్చింది. బాలహ అంటే బాలకుడు. మీనింగ్స్ కూడా చెప్తూ ఉంటా నేను. సుతా అంటే కూతురు, ఇదేమైంది? స్త్రీలింగం అయింది. శిష్య శిష్యుడు, ఇదే లింగం? పుంలింగము. ఫలం ఫలం పండు, ఇదే లింగం? నపుంసకలింగం. సహ అతడు, పుంలింగం. సా ఆమె, స్త్రీలింగం. జలం నీరు, నపుంసకలింగం. తత్ అది, నపుంసకలింగం. తత్కి ఏమండి మీరు చెప్పిన మకారం లేదుగా, విసర్గ లేదు, దీర్ఘం లేదంటే ఈ తత్ మాత్రం నపుంసకలింగం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పుకున్నాం కదా, తద్ శబ్దానికి స్త్రీలింగ రూపము, నపుంసకలింగ రూపం తత్ తే తాని, 3 వచనాలని అలా గుర్తుపెట్టుకోవాలి. బాలా అంటే బాలిక, స్త్రీలింగం. పుత్ర కొడుకు, సేవక సేవకుడు, అంబా అమ్మ, స్త్రీలింగం. పుష్పం పువ్వు, నపుంసకలింగం. నయనం కన్ను, నపుంసకలింగం. అజా అంటే ఆడ మేక, స్త్రీలింగం. సో ఒక్కసారి అందరూ కామైపోండి. పుంలింగ పదాలు నేను లిస్ట్ చదువుతాను. బాలః, శిష్యః, సహ, పుత్రః, సేవకః. స్త్రీలింగ శబ్దాలు సుతా, సా, బాల, అంబా, అజా. నపుంసకలింగ శబ్దాలు ఫలం, జలం, తత్, పుష్పం, నయనం. ఓకే. ఎస్ బసవయ్య స్వామి గారు సార్ ఇందాక ఎప్పటి నుంచో పాపం హ్యాండ్ రైజ్ చేసి పెట్టుకున్నారు. చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. అమ్మా నమస్కారం అమ్మా. ఇప్పుడు మీరు చెప్పిన ఎక్సర్సైజ్ అంతా మేము ఇక్కడ పుస్తకంలో రాసుకోవాలి, అదొకటే మా సందేహం. రాయాల్సి అంటే మీకోసమే అది. మీరు టెక్స్ట్ బుక్ లో డైరెక్ట్ గా రాసుకుంటారా, వేరే నోట్స్ పెట్టుకుని రాసుకుంటారా? వీళ్ళు ఆన్సర్స్ కూడా వెనకాల ఇస్తారు. రాసుకోవడం మనం రాసుకుంటే రేపు పొద్దున చదువుకునేప్పుడు ఈజీ అవుతుంది. ఓకే అమ్మా, అదే మా సందేహం. నమస్కారం. రైట్. ఇప్పుడు సంధ్య గారు చెప్పండి. చెప్పండి. నాకు ఇంకా పుస్తకం రాలేదండి. 1 month అయింది కానీ మీరు ఒకసారి ఆఫీస్ కి ఫోన్ చేసి కనుక్కోండి మేడం. ఒకసారి ఆఫీస్ కి ఫోన్ చేసుకోండి. ఆఫీస్ నెంబర్స్ లేకపోతే నేను పంపిస్తాను, 2 నెంబర్లు పంపిస్తాను. ఆ 2 నెంబర్లు బండి శంకర్ గారిది ఒకటి, ఆయన పేరేంటి, సంజయ్ కృష్ణ గారు. ఆ నెంబర్ ఒకటి, 2 నెంబర్లు ఉన్నాయి. ఆఫీస్ నెంబర్ మీకు దీంట్లో కూడా దొరుకుతుంది, ఇప్పుడే పెట్టచ్చు కూడాను, పుస్తకం మీదే ఉంది. నెంబర్స్ పంపిస్తా. ఎవరి దగ్గర లేకపోతే ఆఫీస్ కి ఫోన్ చేసి కనుక్కోవాలి మేడం. ఈ లోపల నేను పీడిఎఫ్ పంపించాను కాబట్టి ఆల్రెడీ దాన్ని చూసుకుంటూ మీరు చదువుకోండి. 3 లెసన్స్ వరకు పీడిఎఫ్స్ ఉన్నాయి. మీరైతే ఇమీడియట్ గా నెల అయిపోయింది కాబట్టి, వారం అయితే పోనీ ఆగచ్చు. 1 month అయింది కాబట్టి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఒకసారి. ఓకేనండి. రైట్. నెక్స్ట్ బిట్, ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వమన్నారు. ఏమండి ఎక్కడి నుంచి ఇవ్వాలి మాకు సమాధానాలు ఎలా తెలుస్తాయంటే, ఇది జనరల్ క్వశ్చన్స్. ఏదో ఒకటి చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు? కహ పఠతి అని ఉంది. కహ పఠతి అంటే ఎవరు చదువుతున్నారు. ఇప్పుడు ఎలా చెప్పాలి ఆన్సర్? కహ అనే శబ్దము పుంలింగ శబ్దము కాబట్టి ఆన్సర్ పుంలింగంలో చెప్పాలి. ఎనీ పుంలింగ శబ్దం చెప్పొచ్చు. రామ, కృష్ణ, బాలక, ఛాత్ర, శిష్య, ఇలాగా పుత్ర, ఏదైనా చెప్పచ్చు. ఇలా పుంలింగ పదం ఏదైనా చెప్పి పఠతి అని చెప్పేసేయచ్చు. ఓకే. ఇంకా మాకు చెప్పచ్చండి, సహా కూడా చెప్పచ్చు. మనం ఏమంటారు, సర్వనామ శబ్దాలు కూడా సహా, ఏషః, అయం 3 చెప్పచ్చు. ఏషః, అయం, ఇతడు, అతడు చదువుతున్నాడు, ఇతడు చదువుతున్నాడు అని కూడా చెప్పొచ్చు కదా. సో ఏదైనా చెప్పొచ్చు. అమ్మో మేము ఇంత కష్టపడలేమంటారా? మీకు ఇచ్చిన సెంటెన్సెస్ నిన్న చదువుకున్నా, మొన్న క్లాస్ లో ఫస్ట్ ఇచ్చిన సెంటెన్సెస్ భాషాభ్యాసంలో, దానిలో ఈ వెర్బులకు సంబంధించినటువంటి కర్తృపదాలు ఉంటాయి, అవి చూసైనా రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కహ గచ్చతి, ఎవడు వెళ్తున్నాడు. ఇది కూడా కహ అనేది పుంలింగ శబ్దమే. గచ్చతి అంటే వెళ్తున్నాడు. సో మళ్ళీ సేమ్ పుంలింగ పదాలు ఏవైనా పెట్టుకోవచ్చు.
అన్నిటికీ యూనివర్సల్ గా బాలహ అని పెట్టేస్తామన్నా మీ ఇష్టం. లేదు మేము పేర్లు మారుస్తాము, సర్వనామాలు కూడా పెట్టుకుంటామన్నా కూడా మీ ఇష్టం. ఓకేనా? భిక్షుక గచ్చతి అనొచ్చు, ఛాత్ర గచ్చతి, శిష్య గచ్చతి, బాలక గచ్చతి, బాలః గచ్చతి, లేకపోతే పుత్ర గచ్చతి, సుత గచ్చతి, పితా పితా శబ్దం ఇంకా మీకు రాలేదు. సో జనక గచ్చతి, పితృవ్య గచ్చతి, ఇలా ఏదైనా పుంలింగ పదం చెప్పుకోవచ్చు. కహ అటతి, ఇప్పుడు అటతి అంటే తిరగడం, అంటే బాండరింగ్ అని చెప్పాం కదా, అలా ర్యాండమ్ గా తిరగడం అనమాట. దానికి మీ పుస్తకంలో భిక్షుక అటతి అని ఉంది, అంటే యాప్ట్ గా ఉంటుంది. అది ఇచ్చగాడు అటు ఇటు తిరుగుతాడు, అంటే ఒక లక్ష్యం ప్రకారంగా ఇక్కడికే వెళ్ళాలి డెస్టినేషన్ అని లేకుండా వాడు ఏదో దారి అలా తిరుగుతున్నాడు అనమాట. అదే అటనం అంటే అది. సో కాబట్టి ఇక్కడ భిక్షుక అని రాస్తే యాప్ట్ గా ఉంటుంది. అన్నంత మాత్రాన్ని ఇంకేదైనా రాస్తానంటే తప్పేం లేదు, రాయొచ్చు. పుంలింగ పదం అయితే చాలు. ఎందుకు? క్వశ్చనింగ్ పుంలింగంలో ఉంది కాబట్టి. తర్వాత కా ధావతి అన్నారు. కా అనేసరికి స్త్రీలింగం వచ్చింది. ఓకే, స్త్రీలింగంలో కా ధావతి స్త్రీలింగంలో వచ్చింది. సో కా అన్నప్పుడు స్త్రీలింగ పదం చెప్పాలి. ఏం చెప్పొచ్చు? అజా ధావతి. ధావతి, సీతా ధావతి, బాలా ధావతి, సీతా ధావతి, బాలా ధావతి, ఛాత్రా ధావతి, లేకపోతే సుత అనే పేరు వచ్చింది, సుతా ధావతి, అనుజా ధావతి, అగ్రజా ధావతి, ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు. కా అనేది కూడా చెప్పొచ్చు కదా. సా ధావతి, ఏషా ధావతి, ఇయం ధావతి. ఓకే, ఎస్. ఓకే, సో ఏదైనా సరే స్త్రీలింగ శబ్దం చెప్పుకోవచ్చు అక్కడ. నెక్స్ట్ కహ పశ్యతి, ఎవరు ధావతి అంటే పరిగెడుతున్నారు, పశ్యతి అంటే చూస్తున్నాడు. కహ పుంలింగం, కహ పశ్యతి. మళ్ళీ సేమ్ రిపీట్. ఎందుకు నెట్ ప్రాబ్లమ్ గా ఉంది? జనకః పశ్యతి, జనక పశ్యతి. ఓకే, పుత్ర పశ్యతి. ఎనీ పుంలింగ శబ్దం రాసి ఏకవచనంలో పశ్యతి అని రాసేసేయచ్చు ఆన్సర్. కా ఖాదతి, ఖాదతి అంటే తింటున్నారు, తింటున్నది అని చెప్పాలి. ఎందుకు? కా వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఆన్సర్ ఎలా చెప్పాలి? స్త్రీలింగంలో చెప్పాలి, స్త్రీలింగంలో చెప్పాలి. కాబట్టి రాధా ఖాదతి, అనుజ ఖాదతి, సుత ఖాదతి, యూ కెన్ రైట్. అట్లాగే కా పిబతి, పిబతి అంటే తాగుతున్నది, ఇక్కడ కూడా స్త్రీలింగ శబ్దమే చెప్పాలి, ఎనీ స్త్రీలింగ శబ్దం. ఓకేనా? సీతా పిబతి, సీత పిబతి, అంబా పిబతి, అగ్రజ పిబతి, అనుజ పిబతి. ఓకే, కా పచతి, ఇది ఆలోచించి చెప్పుకోవాలి. వంట చేసేవాళ్ళు అందరూ చేయట్లేదు కదా ఇంట్లో కూడా, సో దానికి తగ్గట్టు అంబా పచతి. ఇంకా మాత గురించి మీకు చెప్పలేదు, ఎందుకంటే అవి వేరే శబ్దాలు కాబట్టి చెప్పలేదు. అంబా పచతి అని చెప్పి, మహిళా పచతి, మహిళ పచతి, అంబా పచతి. ఓకే, ఇవి చెప్పుకోవచ్చు. కిం వికసతి, దీనికి ఒకటే ఉంటుంది ఆన్సర్, దీనికి వేరే ఆన్సర్స్ ఉండవు. పుష్పం వికసతి. నపుంసకలింగ శబ్దం చెప్పొచ్చు, ఏదో ఒకటి చెప్పాలని చెప్పి ఫలం వికసతి, పత్రం వికసతి అని చెప్పలేం కదా. కేవలం పుష్పమే వికసిస్తుంది కాబట్టి పుష్పం వికసతి. రైట్. కిం స్ఫురతి, దీనికి కూడా అంతే. నయనం స్ఫురతి, నయనం నేత్రం, నేత్రం ఎనీథింగ్, రెండిట్లో ఏదైనా సరే స్ఫురతి. ఓకే, ఇప్పుడు స్ఫురతి అంటే అదరడం అండి, అదరడం, కన్ను అదరడం అనమాట. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు బహువచనంలో ఇప్పటి వరకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఏకవచనం క్వశ్చన్స్ కాబట్టి ఏకవచనంలో అవి కిం, కహ ఉందా, కా ఉందా, కిం ఉందా, దాన్ని బట్టి ఆన్సర్ చెప్పు. ఇప్పుడు బహువచనంలో వస్తున్నాయి, అప్పుడు ఏం చెప్పాలి? కే ఉంటే పుంలింగంలో ఆన్సర్ చెప్పాలి, కాహ ఉంటే బహువచనంలో స్త్రీలింగంలో చెప్పాలి, కాని ఉంటే నపుంసకలింగంలో చెప్పాలి. అది ఎలా చెప్పాలో చూద్దాం. కే లిఖంతి, ఎవరు రాస్తున్నారు అంటే
బాలకాః లిఖంతి తే లిఖంతి కే లిఖంతి తే లిఖంతి రాయొచ్చు తే తే లిఖంతి ఏతే లిఖంతి ఇమే లిఖంతి ఇవి సర్వనామాలు పురుషాః లిఖంతి పురుషాః లిఖంతి ఛాత్రాః లిఖంతి బాలకాః లిఖంతి శిష్యాః లిఖంతి ఓకే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి రైట్ నెక్స్ట్ కే ధావంతి ఎవరు పరిగెడుతున్నారు అశ్వాహ ధావంతి అది ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా అశ్వాహ ధావంతి పిల్లలు పరిగెడుతూ ఉంటారు అది ఓకే గుర్రాలు ఇది కొంచెం మార్చి చెప్పొచ్చు కదా ఆన్సర్ ఛాన్స్ ఉంది కదా సో అశ్వాహ ధావంతి అశ్వాహ ధావంతి కాహ యచ్చంతి యచ్చంతి అంటే ఇస్తున్నారు గివ్ అన్నమాట యచ్చతి అంటే అర్థం ఇస్తున్నది ఆర్ ఇస్తున్నాడు సో కాహ యచ్చంతి ఎవరు ఇస్తున్నారు కాహ అన్నారు మహిళాః యచ్చంతి అంబాః యచ్చంతి ఓకే ఇలా స్త్రీలింగం బాలికాః యచ్చంతి ఏదైనా కావచ్చు కాని పతంతి పడుతున్నవి ఏమిటున్నాయో కాని ఏవైనా పడచ్చు ఇక్కడ పడడానికి పూలు పడచ్చు కాయలు పడచ్చు ఆకులు పడచ్చు పళ్ళు పడచ్చు ఏవైనా పడచ్చు కదా కాబట్టి కానీ కాకపోతే నపుంసకలింగ పదమై ఉండాలి పిల్లలు కూడా పడచ్చు కానీ నపుంసకలింగం కావాలి కాబట్టి పుష్పాణి పతంతి పత్రాణి పతంతి ఫలాని పతంతి ఏవైనా చెప్పచ్చు ఓకే జలాని అని జనరల్ గా బహువచనంలో వాడమమ్మా మనం జలం నీరు అనేదే మనం అలా జలాని అనేది చాలా రేర్ కేసెస్ లో జలాని అనేది వస్తుంది జనరల్ గా వాడం జలం అంటేనే అంతే అది బహువచనం కింద జనరల్ గా వాడేస్తాం జలాని అని వాడం ఎప్పుడైనా నదీ జల మాట్లాడాల్సి వచ్చినప్పుడు అలాంటి సందర్భాల్లోనే జలాని అని బహువచనం వస్తుంది లేకపోతే రాదు ఓకేనా జలం మటుకు నపుంసకలింగమే నపుంసకలింగమే జలం జలే జలాని చెప్పుకోవచ్చు జలాని అని కానీ వాడటం మాత్రం వాడు రైట్ కాని గచ్చంతి ఇప్పుడు గచ్చంతి ఇందాక వచ్చింది మనకి పైన ఎక్కడో గచ్చతికి పుంలింగంలో వచ్చింది ఇక్కడ గచ్చంతి అని కాని అంటున్నారు అంటే నపుంసకలింగం చెప్పాలి ఏం చెప్పొచ్చు లోకయానం గచ్చంతి మన బహువచనంలో గచ్చంతి వాహనాన్ని గచ్చంతి లోకయానాన్ని గచ్చంతి అది లోక కూడా అక్కర్లేదు యానాని గచ్చంతి వాహనాన్ని గచ్చంతి యానాని గచ్చంతి ఆర్ వాహనాన్ని గచ్చంతి ఎందుకు కానీ ఇచ్చారు కాబట్టి ఈ రెండే రావడానికి స్కోప్ ఉంది ఇంకా దేనికి స్కోప్ లేదు అలాగే కాహ హసంతి నవ్వుతున్నట్టు ఎవరో ఆడవాళ్ళు అక్కడ అదే చెప్పాలి మహిళాః యూనివర్సల్ మహిళాః హసంతి బాలికాః హసంతి అది సో ఇప్పుడు నెక్స్ట్ లేకపోతే ఇది కూడా చెప్పచ్చు తాహ హసంతి ఏతాహ హసంతి ఇమాహ హసంతి సర్వనామాల్లో వారు నవ్వుతున్నారు వీరు నవ్వుతున్నారు కూడా చెప్పచ్చు ఓకే క్వశ్చన్ ఒకటే ఏంటి ఇక్కడ ఉద్దేశ్యము క్వశ్చన్ గనక పుంలింగంలో ఉంటే ఏకవచనంలో ఉంటే అలాంటి పదమే పెట్టాలి స్త్రీలింగ ఏకవచనంలో ఉంటే అలాంటి పదమే బహువచనంలో ఉంటే అదే చూసుకోవాల్సిన విషయం నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఒకటే ఆన్సర్ ఉంటుంది కాహ చరంతి అజాహ చరంతియే ఉంటుంది ఏవి పడితే వాటిని మేస్తున్నాయి అనలేం కదా కాబట్టి పశువుకి వస్తుంది కాబట్టి మేకలు మేస్తున్నాయి అని మాత్రమే చెప్పవాలి ఆడ మేకలు కాహ అన్నారు కాబట్టి అజాహ చరంతి కే అటంతి భిక్షుకాః అటంతి భిక్షుకాః అటంతి రుక్మిణి గారు ఏంటండి చెప్తున్నారు రుక్మిణి గారు ఏంటంటే చరంతి అంటే మేయడం అండి మేత యాక్చువల్ గా తినడం అనే అర్థము బట్ మేయడం అది పశువులకు జనరల్ గా యూజ్ చేస్తాం ఓకే మహోదయ మహోదయ ఇక్కడ ఇది చరంతికి మనము ఆవు కూడా చెప్పచ్చా ఆవు చరంతి చెప్పొచ్చు కానీ ఆవు అనే శబ్దం ఇంకా మీకు రాలేదు కదా ప్రస్తుతం వచ్చిన వాటిల్లో వరకు మాత్రం చెప్తాం అన్నిటికీ చెప్పొచ్చు మీకు అజాహ ఒకటే వచ్చింది పశువులు అనే మాట కూడా మీకు ఇంకా రాలేదు నేను అందుకనే ఆ మాట కూడా మాట్లాడలా మీకు వచ్చింది చెప్తే ఫస్ట్ కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పొచ్చు ఆవులు అనడానికి ఏమంటారు పోనీ అది తెలుసా మీకు అందుకనే నేను చెప్పలేదు
ఓకే. ఇప్పుడు నేను గబగబా కొత్త పదం ఏదో చెప్పేసి ఆల్రెడీ అన్ని కొత్త పదాలు, మళ్ళీ ఇంకో కొత్త పదం ఎందుకు, ఉన్న వాటికి ఫెమిలియర్ అవుతారనే చెప్పచ్చు, ఆవులప్పుడు చెప్పచ్చు. రైట్. నెక్స్ట్ కే వదంతి. వదంతి అంటే మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? తే వదంతి. వదంతి. ఈజీ తే ఆన్సర్ తే వదంతి. వదంతి. బాలకాహ ఈజీ ఆన్సర్. వదంతి. కేకి బదులు తే పెట్టేస్తే వెరీ ఈజీ ఆన్సర్ అది. లేదంటే పురుషాః వదంతి. పురుషాః బాలకాహ వదంతి. వదంతి. పుంలింగ శబ్దం అయి ఉండాలి, బహువచనం. పురుషాః, బాలికాః, సుతాః, శిష్యాః, ఛాత్రాః, బాలాః ఏవైనా కావాలి. ఓకే. అధ్యాపకः వదంతి. అధ్యాపకాః, శిక్షకాః. ఓకే, ఎనీథింగ్. నెక్స్ట్ దీనికి కూడా ఒకటే ఆన్సర్. దీనికి రెండు ఆన్సర్స్ ఉంటాయి యాక్చువల్గా. స్ఫురతికి కూడా రెండు ఆన్సర్స్ ఉండొచ్చు. చెప్తా రెండోది ఏమిటో. కాని స్ఫురంతి మీకు తెలిసినట్టుగా ఏం చెప్పొచ్చు? నయనాని స్ఫురంతి. నయనాని స్ఫురంతి. ఇది అదరడం, కన్ను అదరడాన్ని నయనం స్ఫురతి, నయనాని స్ఫురంతి. నక్షత్రం మిలమిలలాడుతుంది అంటారు చూశారు, దాన్ని కూడా నక్షత్రం అనేది కూడా నపుంసకలింగమే. కాబట్టి నక్షత్రం స్ఫురతి, నక్షత్రాణి స్ఫురంతి, అది కూడా చెప్పచ్చు. నక్షత్రం అనేది ఈజీ మాట, మనకు తెలిసిన మాట కాబట్టి చెప్పేశా. నక్షత్రం స్ఫురతి, నక్షత్రాణి స్ఫురంతి, ఇది కూడా చెప్పచ్చు ఆన్సర్ దానికి. ఓకే, అది కూడా చెప్పచ్చు. ఏతాని స్ఫురంతి, అవి ఏమిటో తెలియదు కదా, చూపిస్తూ మాట్లాడుతున్నాం కాబట్టి అవి చూసిన వాళ్ళకి అర్థం కావాలి అవేంటో. రైట్. సో అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు మనం ఆన్సర్స్ చెప్పాము. ఇప్పుడు వాళ్ళు ఆన్సర్స్ చెప్తారట, మనం క్వశ్చన్ చెప్పాలి. ఆ వెర్బ్ కూడా వెర్బ్ తో సహా, అంటే వెర్బ్ అక్కడ ఉంటుంది కాబట్టి అదే పెడతాము బేసిక్ గా. కహ కౌ, కౌ ఉండదు మీకు ఇక్కడ. కహ కే, కా కాహ, ఆర్ కిం కాని, వీటిల్లో యారిట్లో ఏదో ఒకటి వస్తుంది దాంట్లో. బాలహ గచ్చతి అన్నారు. ఇప్పుడు బాలహ అనేది పుంలింగంలో ఏకవచనంలో ఉంది కాబట్టి క్వశ్చనింగ్ ఎలా వస్తుంది? కహ గచ్చతి అని వస్తుంది. శిష్యాహ పఠంతి అన్నారు. ఇప్పుడు శిష్యాహ అనేది పుంలింగ బహువచనంలో ఉంది, ఏం పెట్టి రాయాలి? కా కాదండి, కే పఠంతి, కే పఠంతి. మీరు అన్నట్టు కాహ పఠంతి కూడా అనొచ్చు. ఎందుకు? స్త్రీలింగంలో కూడా బహువచనం. శిష్యకి బహువచనం శిష్యాహ. శిష్యా స్త్రీలింగం అంటే ఆడ విద్యార్థి, దానికి కూడా బహువచనం శిష్యాహే వస్తుంది. కాబట్టి ఇక్కడ కే పెట్టినా కరెక్టే, కాహ పెట్టినా కూడా కరెక్టే, రెండూ కరెక్టే. నెక్స్ట్ బాలా పశ్యతి. కా పశ్యతి, బాలా స్త్రీలింగం ఏకవచనం కాబట్టి కా పశ్యతి. నెక్స్ట్ సేవక తిష్టతి. కహ తిష్టతి. ఓకే, కహ తిష్టతి. జలం స్రవతి. కిం స్రవతి, ఏది కారుతున్నది? నీరు కారుతున్నది. జలం స్రవతి, కిం స్రవతి. ఓకే, సహ నిందతి. కహ నిందతి. వృక్షాః ఫలంతి. కాని కాదండి, ఎవరది కాని అన్నది? కే. వృక్షాః అంటే మీకు కాని అన్నట్టుగా వినబడట్లేదు కదా. వృక్షాః పుంలింగ శబ్దము, బహువచనము, కాబట్టి కే ఫలంతి అనే రాయాలి. నెక్స్ట్ పుస్తకం పతతి. కిం పతతి. పుస్తకం నపుంసకలింగం కాబట్టి కిం పతతి. సంధ్యా భవతి. కా భవతి, సంధ్యా భవతి. అనుజా క్రీడతి. క్రీడతి. రైట్. భక్తాః నమంతి. అది రెండు వస్తాయి, కే కాహ రెండు వస్తాయి. కే నమంతి పుంలింగంలో భక్త, కాహ నమంతి స్త్రీలింగంలో భక్త. రైట్. అమ్మయ్య, ఇంతవరకు బాగానే అర్థమైంది అందరికి. ఇప్పుడు నేను అందరిని మ్యూట్ చేసి 1 by 1 పేరు పెట్టి అడుగుతాను, సో దట్ అందరికీ అవకాశం వస్తుంది. కాబట్టి ఏకవచన రూపాలు ఇచ్చారు. బాలకః గచ్చతి అని ఇచ్చారు. దానికి బహువచనం రాయాలంటే కర్తృపదము మార్చాలి, క్రియాపదము మార్చాలి, అంతే కదా.
బాలకుడు వెళ్తున్నాడు అంటే బాలకులు అంటే వెళ్తున్నారు అని మార్చాలిగా మరి. సో అలాగా మార్చాలి, బాలకాహ గచ్చంతి అని. కృష్ణఫణి గారు, నాకు స్క్రీన్ మీద ఎవరు కనిపిస్తే ఫస్ట్ దాని ప్రకారం ఆ లైన్ లో వెళ్తానండి. అవకాశం అందరికీ ఇవాళ కాకపోతే ఎప్పుడొప్పుడు వస్తూనే ఉంటుంది. చెప్పండి, నెక్స్ట్ వాక్యం చదివి దాని అర్థం చెప్పి దానికి బహువచనం చెప్పాలి. భారవాహ వహతి ఉహు. అంటే కూలీ మోస్తున్నాడు, అరువు ఓకే మోస్తున్నాడు అని. ఓకే భారవాహ వహంతి. ఓకే రైట్. కూలీలు మోస్తున్నారు దాని బహువచనం. భారవాహ వహతి, దాని ఆన్సర్ భారవాహాహ వహంతి. ఓకే రైట్. గంటి జూమ్ యూజర్ అని ఉందండి మేడం. మేడం నా పేరు మాలతి అండి, మాలతి. ఓకే, అంటే అక్కడ అలా కనపడింది, నేను నాకు ఇంకా అవునవును, తెలియదు. అలాగే వస్తుంది, ఫైన్ మార్చబడట్లేదు ఫైన్, ఇది. నో ప్రాబ్లం. నాకు గుర్తుంటే చెప్తాను పేరు, గుర్తుండకపోతే అలా మళ్ళీ అలాగే పర్వాలేదు, చెప్తా. పర్వాలేదు, ఏం రైట్. పర్వాలేదు. మూకః పశ్యతి అంటే మూగవాడు చూస్తున్నాడు. ఎస్ కరెక్ట్. మూకాః పశ్యంతి మూగవారు చూస్తున్నారు. కరెక్ట్. మూకః పశ్యతి, మూగవాడు చూస్తున్నాడు, దానికి బహువచనం మూకాః పశ్యంతి, మూగవారు చూస్తున్నారు. రైట్. పిఎస్ మూర్తి గారు నెక్స్ట్ చెప్పండి సార్, వాక్యం అన్మ్యూట్ చేసుకుని. పిఎస్ మూర్తి గారు సార్ అన్మ్యూట్ చేసుకుని ఒక్కసారి చెప్పండి సార్. నమస్కారం అమ్మా. ఇక్కడ అంత్యాహ ఖాదతి, అంధః 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 ఖాదతి, అంధాః ఖాదంతి. అంధః ఖాదతి, ఖాదతి అంటే అర్థం ఏంటి సార్? తింటున్నాడనా? అంధః అంటే అర్థం ఏంటి? అంధః అంటే గుడ్డివాడు కదా. అది అది ఆన్సర్ చెప్పమని, అంటే కొత్త వాళ్ళు ఉన్నారు లేకపోతే ఓకే ఓకే మెమరైజ్ ఓకే అవుతుంది అందుకు. గుడ్డివాడు తింటున్నాడు, గుడ్డివారు తింటున్నారు. సో అంధః ఖాదతి బహువచనం అంధాః ఖాదంతి. కాదు, అది అంధాః ఖాదంతి. గుడ్డివాళ్ళు తింటున్నారు. అంతే అంతేనమ్మా? అంతే అంతే అంతే. రైట్ సార్. నాగేంద్ర కుమార్ సార్ నెక్స్ట్ వన్ చెప్పండి సార్. సహ ధావతి సార్, అర్థం చెప్పండి సార్. సహ ధావతి, అతడు వెళుతున్నాడు, పరిగెడుతున్నాడు. ధావతి అంటే పరిగెడుతున్నాడు. సార్. అయితే ఇప్పుడు దానికి బహువచనం తే ధావంతి. అంతే కరెక్ట్. ధావంతి కరెక్ట్. తే ధావంతి, వారు పరిగెడుతున్నారు. కరెక్ట్ సార్, కరెక్ట్. లక్ష్మి గారు నెక్స్ట్ చెప్పండి మేడం. మ్యూట్ లో ఉంటారు మేడం, మ్యూట్ లో ఉంటారు, అన్మ్యూట్ చేసుకోవాలి. అందరినీ మ్యూట్ చేస్తాను నేను. చెప్పండి. సా పఠతి, ఆమె చూస్తున్నది. తాహ పఠంతి, తాహ పఠంతి, వారు చూస్తున్నారు. పఠంతి అంటే చదువుతున్నారు, చూస్తున్నారు కాదండోయ్. తా పఠతి, తాహ పఠంతి. తా పఠతి, ఆమె చదువుతున్నది, చూస్తున్నది కాదు. సారీ మేడం, సారీ. నో ప్రాబ్లం, అవి అవుతాయి. అందుకే తెలుగు మీనింగ్ ఆమె చదువుతున్నది. తాహ పఠంతి, వారు అంటే స్త్రీలు చదువుతున్నారు. కరెక్ట్, అందుకే తెలుగు మీనింగ్ చెప్పించడం, ఎందుకంటే చదువుతున్నారు. రైట్. వాణి గారు చెప్పండి నెక్స్ట్ వన్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఏతత్ పతతి, ఇది పడుతున్నది. రైట్. ఏతత్ పతంతి, ఇవి పడుతున్నవి. కరెక్ట్. ఏతత్ పతతి, ఏతాని పతంతి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. రమాదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నెక్స్ట్ వన్. కిం వికసతి, ఏవి వికసిస్తున్నాయి. ఏది, కిం అన్నప్పుడు ఏకవచనం, ఏది వికసిస్తున్నది. రైట్. కాని వికసంతి. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పిన వాక్యం అన్నమాట. ఏవి పూస్తున్నాయో విరబూస్తున్నాయో వికసిస్తున్నవి. కరెక్ట్. కిం వికసతి, కాని వికసంతి. జానకి గారు, మాజేటి జానకి గారు లాస్ట్ వన్ చెప్పండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. రజకః క్షాళయతి, చాకలి
ఉతుకుతున్నాడు. రైట్. రజకాహ క్షాళయంతి. కరెక్ట్. రజకాహ క్షాళయంతి. రజకః క్షాళయతి. చాకలివాడు ఉతుకుతున్నాడు. రజకాహ క్షాళయంతి. చాకలివారు ఉతుకుతున్నారు. కరెక్ట్. ఓకే. సో సో నెక్స్ట్ బిట్కి వచ్చేసరికి సూచించిన క్రియారూపాలతో పూరించండి అన్నారు. ఇది మీకు నేనే చెప్తాను ఆన్సర్. మహోదయ చెప్పండి మహోదయ సంధ్య, చెప్పండి. భారవాహ వహతి అనే దానికి అర్థం ఏంటి? భారవాహ భారవాహ కాదు, అది ఫస్ట్ పాయింట్. భారవాహ 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 విసర్గ పలకాలి. సో భారవాహ అంటే కూలి. భారమును వహించువాడు భారవాహ అంటే భారాన్ని మోసేవాడు అంటే కూలి. భారవాహ వహతి అంటే మోస్తున్నాడు. కూలి మోస్తున్నాడు అని చెప్పండి. ధన్యవాదాలు. ఓకే. సో నెక్స్ట్ బిట్ కి వాళ్ళు మీకు చెప్పింది మీకు ఇంకా తెలియదు కాబట్టి దీని ఆన్సర్స్ నేను చెప్తాను. ఎలా చెప్తానో చూసుకోండి. ఇప్పుడు మీకు మొన్న ఇప్పుడు బాలకః బాలకౌ బాలకాహ అని వచ్చింది. బాలక అనే ప్రాతిపదిక నుంచే ఎన్ని రూపాలు, 21 రూపాలు వస్తాయి అని నేను చెప్పడం జరిగింది. రైట్. అందుకని దాన్ని ప్రాతిపదికం అంటే నామవాచక పదాలు ఆర్ సర్వనామ పదాలకి వచ్చేటటువంటి మూల రూపం ఏదైతే ఉందో దాన్ని ప్రాతిపదికం అంటాము అని చెప్పి. అలాగే క్రియాపదాలు అంటే ఇప్పటి వరకు మీరు చెప్పారు కదా, పఠతి పఠంతి లిఖతి లిఖంతి వహతి వహంతి ఇవన్నీ చెప్పారు కదా. దాన్నే పఠతి పఠతః పఠంతి అని 3 రూపాలు వస్తాయి. వాటికి కూడా ఏక ద్వి బహువచనాలు. సో ఈ రూపాలు అయితే ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా పఠ, అది కూడా చెప్తున్నాదా, పఠ అనే మూల పదం నుంచి ఇలా 9 రూపాలు ఫామ్ అవుతాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాలానికి 9 రూపాలు వస్తాయి. సో ఇలా డిఫరెంట్ రూపాలు ఫామ్ అవుతాయి. వీటన్నిటి కూడా మూలంగా ఉండేది ఒక రూపం ఉంటుంది. అంటే క్రియాపదానికి మూలంగా ఒక రూపం ఉంటుంది. దాన్ని ధాతుః అంటారు. ధాతుః నామ కిం అని అడుగుతారు క్వశ్చన్. లేకపోతే క్రియాపదస్య మూల రూపం. ఇవి క్వశ్చన్స్ తర్వాత వస్తాయిలేండి, మీకు పంపిస్తాను నేను. సో అలా అడిగినప్పుడు ఇది గుర్తు పెట్టుకోవాలి. ఈ ప్రాతిపదికం, క్రియాపదం, నామపదం లేదంటే ధాతుః, ఈ టర్మినాలజీ అన్నమాట గుర్తు పెట్టుకోవాలి. సో ధాతుః అంటే అర్థం ఏంటి? క్రియాపదస్య మూల రూపం. అంటే క్రియాపదమునకు మూల రూపం. క్రియాపదం అంటే ఆఫ్టర్ మీకు వచ్చేసిన తర్వాత, అంటే వస్తున్నాడు, వస్తున్నది, వస్తున్నారు, వస్తున్నావు, వస్తున్నాను ఇవన్నీ చెప్పేవి రూపాలు, క్రియాపదాలు. కానీ వీటన్నిటికీ రావడం అనే క్రియ ఏదైతే ఉందో దాన్ని ధాతువు అంటారు. అందుకని వాళ్ళు ఏం చేశారు, బ్రాకెట్ లో గమ్ అంటే గచ్చ అని ఇచ్చారు. గమ్ అనేది దాని ధాతు అన్నమాట. అది డిఫరెంట్ మార్పులకు లోనయ్యి గచ్చతి, గచ్చంతి, ఇంకా సో ఆన్ అండ్ సో ఫోర్త్ చాలా రూపాలు చదువుతారు మీరు, ఇవి వస్తాయి. సో బ్రాకెట్ లో వాళ్ళు గమ్ అని ఇచ్చి గచ్చ మీకు తెలియడానికి గచ్చ అనేది కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేయాలి, బాలిక అని బ్రాకెట్ లో గమ్ ఆర్ గచ్చ అని ఇచ్చినప్పుడు గచ్చతి అని రాయాలి. ఓకే, గచ్చతి అని రాయాలి. అలాగే రెండవది నటాహ అంటే నటులు. నటాహ అంటే నటులు. నృత్య అని ఇచ్చారు. నృత్య అని ఇచ్చారంటే ఏంటి, దాన్ని తగ్గట్టుగా దీనికి నటాహ అనేది పుంలింగంలో బహువచనంలో ఉంది కాబట్టి నృత్యంతి అని రాయాలి. యాక్చువల్గా ఈ బ్రాకెట్స్ లో ఇచ్చిన కూడా కంప్లీట్ గా ఎగ్జాక్ట్ ధాతు రూపాలు కాదు, బట్ మీకు కొంచెం అర్థమయ్యే రూపాలు అనమాట, బేసిక్ రూపాలు. సో నృత్య అని ఇచ్చినప్పుడు డాన్స్ చేయటం అనమాట. సో దీనికి ఇప్పుడు నృత్యంతి అని ఎలా రాసాము, ఎలాగా దాన్ని ఆ రూపం రాస్తున్నాం అక్కడ అంటే నటాహ అనేది బహువచనంలో ఉంది కాబట్టి నృత్యంతి అని బహువచనంలో రాస్తుంది. భక్తః అని ఇచ్చి ధ్యాయ అని ఇచ్చారు. ధ్యాయ అని భక్తః అని ఉన్నప్పుడు ఏకవచనంలో ఉంది కాబట్టి ధ్యాయతి అని రాస్తాం. ధ్యాయతి అని రాస్తాం. నెక్స్ట్ ఏతే హస అని ఇచ్చినప్పుడు ఏతే అనేది మనకి ఏమైంది, పుంలింగంలో బహువచనంలో ఉంది కాబట్టి ఏతే హసంతి అని రాస్తాం. ఓకే, హసంతి. ఇంకా ద్వివచనాల గురించి మీకు ఇక్కడ మాట్లాడలేదు కాబట్టి ద్వివచనం గురించి అడగట్లేదు వాళ్ళు. హసంతి బహువచనంలో రాస్తారు. పాచకాహ అంటే వంటవారు ఇచ్చి క్షాళయ అని ఇచ్చారు. క్షాళయ అని ఇచ్చినప్పుడు పాచకాహ బహువచనంలో ఉంది కాబట్టి
క్షాళయంతి కడుగుతున్నారు, శుభ్రం చేస్తున్నారు. ఓకే, క్షాళయంతి అని వస్తుంది. నెక్స్ట్ వాహనాని అని తిష్ఠ అని ఇచ్చారు. అప్పుడు వాహనాన్ని బహువచనంలో ఉంది కాబట్టి దీనికి కూడా తిష్టంతి అని రాస్తాం. రైట్, అక్కడ వాహనం అని మాత్రమే ఇచ్చారనుకోండి తిష్టతి అని రాయాలి ఏకవచనం. ఓకేనా. నెక్స్ట్ మూర్ఖ అని ఇచ్చి నింద అని ఇచ్చారు. సో నిందతి ఎందుకు రాశారు నిందతి? మూర్ఖ, మూర్ఖ అనే శబ్దము ఏకవచనంలో ఉంది కాబట్టి నిందతి అని రాస్తాం. చోరః ధావ అన్నప్పుడు ఏమైంది? చోరః ఏకవచనం కాబట్టి ధావతి అని ఇస్తాం. అదే చోరాహ అని బహువచనంలో ఇస్తే ధావంతి అని రాస్తాం. రైట్. నెక్స్ట్ ఏతాహ అంటే ఈ వీరు, ఈ స్త్రీలు అని అర్థం. క్రీడ అని ఇచ్చారు, బహువచనంలో ఉంది కాబట్టి క్రీడంతి అని రాస్తాం. రైట్. సో ఇలాగ వాళ్ళు మనము ఏ వచనము ఏ వచనంలో ఉందో చూసుకుని దానికి మ్యాచ్ అయ్యేలాగా క్రియాపదం రాస్తామా రాయమా అనేది టెస్ట్ చేశారనమాట దాంట్లో. క్లియర్. ఇంకా లాస్ట్ సర్వనామ శబ్దాలు ఇచ్చారు అన్ని ఇచ్చి వాటిని ఏకవచనమా బహువచనమా చెప్పమంటున్నారు. ట్రై చేద్దాం అందరం ఒకసారి. ఓకే. సహ బహువచనం. ఏకవచనం. 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 పుల్లింగ ఏకవచనం. ఏకవచనం. లింగం అక్కర్లా మనకి, ప్రస్తుతం వచనం మాత్రమే అడిగారు కాబట్టి అంతవరకే చూద్దాం. సహ అతడు ఏకవచనం. తాహ బహువచనం. వారు అంటే ఆ స్త్రీలు కాబట్టి బహువచనం. ఏతే వీరు బహువచనం. బహువచనం ఏతే. అయం ఏకవచనం. ఇతడు అయం అంటే. కిం ఏకవచనం. ఏది? సా ఏకవచనం. ఆమె. ఇమే అయం ఇమౌ ఇమే బహువచనం అన్నమాట వీరు. తే బహువచనం. కా ఏకవచనం. ఏతత్ ఏకవచనం. కాని బహువచనం. బహువచనం. ఇయం ఏకవచనం. కాహ బహువచనం. ఇదం ఏకవచనం. ఏతాహ బహువచనం. ఇమాని బహువచనం. సో ఇప్పుడు ఏకవచనంలో వచ్చినవి నేను మళ్ళీ వరుసగా చదువుతాను చూడండి. సహ, అయం, కిం, సా, కా, ఏతత్, ఇయం, ఇదం. బహువచనంలో వచ్చినవి తాహ, ఏతే, ఇమే, తే, కాని, కాహ, ఏతాహ, ఇమాని. ఓకే. సో ఇక్కడికి ఎక్సర్సైజ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. పిఎస్ మూర్తి గారు చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి, ఏదో చెప్పదలుచుకున్నారు మీరు. ఏం లేదు మేడం, ఇది పేజ్ నెంబర్ 8 లో భాషాభ్యాసం మొన్న క్లాస్ లో చేయించినట్లున్నారు, అంటే అది చేయిస్తారా అని డౌట్ వచ్చి. మొన్న క్లాస్ లో చెప్పేశాను సార్ అదంతాను. అదే నేను అటెండ్ కాలేదు, రికార్డింగ్ వచ్చింది. పంపించాను నేను ఇవాళ. రికార్డింగ్ కొంచెం లేట్ అయింది, ఇవాళ పంపించాను, చూడండి దాన్ని ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే రైట్. సో ఎస్ బసవయ్య గారు చెప్పండి సార్. అమ్మా ఇక్కడ 6 మా క్రింది ఖాళీలను బ్రాకెట్ లో సూచించనని చెప్పారు కదమ్మా. అక్కడ క్రియారూపాన్ని ఇచ్చి చెప్పమన్నారు. అక్కడ మనకు వ్యంజనం అని అంటే నకారం గాని మకారం గాని ఉంటే అని చదవాలని చెప్పారు కదమ్మా. కింద ఉన్నటువంటి పొక్కిలి వ్యంజనం ఏదో అన్నారు. వాటికి కొన్ని వాటిని వ్యంజనంతో చదివారు, కొన్ని వాటికి వ్యంజనం లేకుండా చదివారు. ఎట్లా మావి డిఫరెంట్ చేసుకోవడం ఒకసారి చెప్పగలరా? వ్యంజనం కాదు, హలంతం. గమ్ అనే చోట ఫస్ట్ దాంట్లో గమ్ముకి గచ్చకి కిందన గీత పెట్టారండి, చిన్న గీత పెట్టారు, చూసారా? అవునమ్మా. అప్పుడు మనం గమ్ గచ్చ అంతవరకు చదివి ఆపేస్తాం. పక్క నుంచి మీరు చూస్తే ఎక్కడ ఆ చిన్న గీత లేదు, ఫుల్ గా ఉంది, అందుకని వాటిని ఫుల్ గా చదివారు. నృత్య, ధ్యాయ, హస అనున్న చోట్ల కిందన గీత హలంతం పెట్టలేదు, అందుకని వాటిని ఫుల్ గా చదివాము. ఇచ్చారా? నా బుక్ లో పడలేదు. హలంతం ఉంటే మాత్రం నృత్య, ధ్యాయ,
హలంత ఉంది మేడం. ఓకే మా ఫైన్. బుక్ లో లేదు. ఓకే ఒకటే గుర్తుపెట్టుకోండి, కిందన హలంతం ఇస్తే ధ్యాయ నృత్య అంతవరకు చదివి ఆపేయాలి. నా పుస్తకంలో లేదు కాబట్టి నేను నృత్య ధ్యాయ అని చదివి, రైట్. నా పుస్తకంలో కూడా లేదు మేడం, హలంతం లేదు. కొన్ని పుస్తకాల్లో లేదు, కొన్ని పుస్తకాల్లో పడింది. ఓకే ఫైన్. ఇకపోతే అమ్మ ఓకే అమ్మ ఇంకొక చెప్పండి సార్, విషయం అమ్మా. చెప్పండి సార్. ఇప్పుడు అది మరి ప్రింట్ మిస్టేక్ అనినా లేదంటే వాంటెడ్ గా ఇచ్చారు ఎట్లా మాది? నృత్య లేదు, అనాలి, నృత్య యాక్చువల్ గా అయితే మీకు నేను అన్నాను కదా, యాక్చువల్ ధాతు రూపాలు వాళ్ళు ఇంకా మీకు ఇవ్వలేదు, మీకు అర్థమయ్యేది రూపాలు. ఒక్క గమ్ అనేది మాత్రమే యాక్చువల్ ధాతు ఇచ్చారు, దానికి హలంతం ఉండి తీరుతుంది. మిగతావి యాక్చువల్ రూపాలు కాదు. నృత్య అనేది కొంచెం మాడిఫైడ్ రూపమే. మీకు అలా చెప్తే నృత్య అని మాత్రమే మీకు ఇచ్చారనుకోండి, మీకు అర్థం కాదు. అందుకని నృత్య అని ఇచ్చేసారు వాళ్ళే. అది పర్వాలా, ఉన్నా లేకపోయినా పర్వాలా, ప్రస్తుతానికి నెమ్మదిగా అర్థమైపోతుంది మీకు కూడా. అది నెమ్మదిగా వస్తాయి. సెకండ్ లెవెల్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ధాతు రూపాలు, ఎగ్జాక్ట్ రూపాలు కూడా చెప్తారు వాళ్ళు మీకు. సరేమ్మా. ఓకే. ఇప్పుడు వ్యావహారిక శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు చదువుకుని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి. చెప్పాను ఆ రోజు ఆల్రెడీ. ఫస్ట్ ఇవి మీకు వర్డ్ మీనింగ్స్ చిన్నప్పుడు ఎలా అయితే ఇస్తారో మీనింగ్స్ రాయమని, అట్లాగే సంస్కృతం మాటలు ఇచ్చి తెలుగులో రాయమని అడుగుతారు, తెలుగు మాటలు ఇచ్చి సంస్కృతంలో, తెలుగు అంటే ఎవరి భాష వాళ్ళది, ఎంచుకున్న భాష అడుగుతారు. కాబట్టి ఇవి మీరు చదువుకోవాల్సి వస్తుంది. మీరు చదువుకోగలరు కదా ఎవరైనా? అంటే ఏమైనా అర్థం కాకపోతే, ఎవరికైనా ఎలా చదవాలి ఆ పదం అని అర్థం కాకపోతే ఒకసారి ట్రై చేసి నన్ను అడగండి, నేను చెప్తాను క్లాస్లో. లేదు, ఒక్కసారి కేవలం సంస్కృత పదాలు ఒక్కటే చదివేసుకుంటూ వెళ్ళిపోతా, ఊరికే చదువుకుంటూ, రికార్డింగ్ లో ఎలాగో వస్తుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. నేను మీనింగ్స్ చెప్పట్లా, కేవలం సంస్కృత పదాలు చదువుతున్నా. మీనింగ్స్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మీరు చూసుకోండి. జనకః పితా, బ్రాకెట్ లో రుకారాంత అని ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడొద్దు, కేవలం దాని మీనింగ్ తెలుసుకోండి. జనకః పితా, పితామహః, మాతామహః, పుత్రః, సహోదరః, అగ్రజః, అనుజః, మాతులః, పతిః. ఆ బ్రాకెట్ లో ఇచ్చిన వదిలేసేయండి. పతిః, శ్వాసురాః, శ్వాసురాః అది చదవాల్సిన పద్ధతి అది. శ్వాసురాః, పౌత్రః, జామాత, స్నేహితః. నాతో పాటు ఎవరో చదువుతున్నారు, చదవకండి. స్నేహితః, మిత్రం. రెండు మాటలు ఇచ్చారు. దీని గురించి చెప్తాను నేను, మిగతా కూడా చదివాక చెప్తా. స్నేహితః, మిత్రం రెండిటికి కూడా అర్థం ఒకటే. సో దాని గురించి చెప్తాను. ఇవి పుంలింగ శబ్దాల కింద ఇచ్చారు. స్త్రీలింగాలు కూడా ఇచ్చారు. జననీ, మాత, పితామహి, మాతామహి, పుత్రి, సహోదరి, అగ్రజ, అనుజ, మాతులాని, భార్య, భ్రాత్. ఇది ఎలా చదవాలి చూడండి. భ్రాతృ జాయ, జాయ అంటే భార్య. భ్రాతృ జాయ, భ్రాతృ బిహెచ్ఆర్ఏ, భ్రాతృ టిఆర్యు ఆర్ టిహెచ్ఆర్యు ఏదైనా కానివ్వండి. భ్రాతృ జాయ. ఓకే. స్నుషా, స్నుషా, ఎస్ఎన్యుఎస్హెచ్ఏ చదవాల్సిన పద్ధతి అది. స్నుషా. నెక్స్ట్ ది శ్వశ్రూహు, శ్వశ్రూహు అత్తగారు, శ్వశ్రూహు అంటే. ఓకే. మీరు డైరెక్ట్ గా చూస్తే ఒక దీనికి తప్పించి కొన్నింటికి స్త్రీ, అక్కడ పుత్ర అంటే ఇక్కడ పుత్రి ఉంటుంది, అట్లా ఉన్నాయి కొన్ని మాటలు, చూసుకోవచ్చు. ఇప్పుడు నేను మిత్రం అనే శబ్దం గురించి చెప్తానన్నాను కదా. మిత్రం శ్వశ్రు కూడా ఒకసారి రాసి చూపించరా బోర్డు మీద. శ్వశ్రు తర్వాత ఇది అలాగే వస్తుంది, అది అది అంతే వస్తుంది. పుస్తకంలో ఎలా ఉందో అలాగే వస్తుంది, యాజ్ ఇట్ ఈస్ గా అలాగే రాస్తాం. ఓకే. పుస్తకంలో అది ఎలా ఉందో అది అలాగే వస్తుంది, దాంట్లో మార్పు ఏం లేదు, అది అలాగే వస్తుంది, మార్పు లేదు. ఓకే. ఎందుకంటే మిక్స్డ్ లెటర్, అది సంయుక్తాక్షరం శ్రా రాసి దానికి ఊ మాత్రం ఇస్తాం, సో అదే వస్తుంది. సో ఇప్పుడు మిత్రం అనే శబ్దం గురించి చెప్పాలంటే, నేను మీతో ఇందాక అన్నట్లు సంస్కృతంలో వృక్ష పుంలింగ శబ్దము అని చెప్పాం కదా. దాన్ని చెట్టుకి మనం ఆపాదించుకుని అలా మాట్లాడకూడదు అలా చెప్పుకున్నాం. కుర్చీకి సంబంధించి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాం. అలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ ఇది. మిత్ర అనే శబ్దం ఉంది సంస్కృతంలో, రెండు రకాలుగా వాడతారు. ఫస్ట్ మిత్రం, బాగా అర్థమైన విషయం, మనకు బాగా తెలిసే విషయం. మిత్రం అది నపుంసకలింగ శబ్దం మాత్రమే. అది దానికి అర్థము స్నేహితుడు అని అర్థం.
మనం మిత్రం అనంగానే అది మకారంగా ఉంది, ఇది నపుంసకలింగ పదము అని మనం స్నేహితుడు అనేది బుర్రలో రాకుండా ఉంచకూడదు. స్నేహితుడు ఆ స్నేహితురాలు ఎవరైనా సరే ఫ్రెండ్ అని ఇంగ్లీష్ లో ఎలా చెప్తామో మిత్రం అనే మాట అది. మిత్రం, మిత్రే, మిత్రాణి బహువచనం మిత్రాణి. మిత్రం నపుంసకలింగం. దాన్ని ఎప్పుడైతే మీరు కాదు మన స్నేహితుడు అనే ఉద్దేశంలో చెప్తూ మిత్రహ అన్నారో పొరపాటు పడ్డట్టే. మిత్రహ అంటే స్నేహితుడు కాదు, మిత్రం అంటేనే స్నేహితుడైనా స్నేహితురాలైనా కూడా. మిత్రహ అంటే మన అర్థం ఏంటి అంటే సూర్యుడు అని అర్థం. ఎప్పుడైతే మిత్ర శబ్దం పుంలింగంలోకి వెళ్ళిందో దానికి మీనింగ్ సన్, సూర్యుడు. ఎవరికైనా యోగాసనాలు సూర్య నమస్కారాలు చేసే అలవాటు ఉంటే మిత్రాయ నమః అని స్టార్ట్ అవుతుంది. ఓం మిత్రాయ నమః అని వస్తుంది, రైట్? మిత్రుడు అంటే అక్కడ సూర్యుడు అని అర్థం అనమాట. మిత్రహ అంటే సూర్యుడు, మిత్రం అంటే నపుంసకలింగం శబ్దం, అది స్నేహితుడు ఆ స్నేహితురాలు అని అర్థం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కృష్ణ గారు చెప్పండి, కృష్ణఫణి గారు. ఇప్పుడు స్నేహిత అని పుల్లింగం చెప్పాను కదా, అదే స్త్రీలింగాన్ని స్నేహిత అనొచ్చండి. అనొచ్చు. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చదువుకున్న గ్రామర్ చాలా చక్కగా కాసేపు సరదాగా చదువుకునేవి చదువుకుందాం. ఓ 2-3 విషయాలు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడిగేయచ్చు. లేవు, ఒక నిమిషమే ఉంది. సో ఇది గ్రామర్ పార్ట్ ఇట్లా ఉంటుందండి. మన పద్ధతి కూడా ఎలా ఉంటుంది, ఒక రోజు లెసన్ చెప్పుకుంటే గ్రామర్ అంతా చెప్పుకుంటే ఎక్సర్సైజ్ ఆ క్లాస్ లో చెయ్యకుండా నెక్స్ట్ క్లాస్ లో చేస్తాము. ఎందుకంటే ఇవి చదువుకుని వస్తారు, ఒకసారి ఎక్సర్సైజ్ కూడా చూసుకుని వస్తారు. సో దట్ ఇక్కడ టైం వేస్ట్ అవ్వకుండా మనం ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అని. నెక్స్ట్ ఇంకొకటి, ఇంక రాను రాను కొంచెం పెరుగుతూ వస్తాయి గ్రామర్ పార్ట్స్. స్టార్టింగ్ ఫస్ట్ లెసనే కాబట్టి కొంచెంతో ఆగుతుంది, కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి పేర పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోండి. లేకపోతే ఏమందంటే ఒక్కసారి నెమ్మదిగా 2-3 లెసన్స్ అయ్యేసరికి కొంచెం ఎక్కువ పడేసరికి లోడ్ ఎక్కువైపోతుంది. అప్పుడు ఒక్కసారి చదవాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఓకేనా అండి? ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటి మంది, ప్రహేళిక అనమాట. ప్రహేళిక అంటే పొడుపు కథ మన భాషలో. సో నెక్స్ట్ ప్రహేళిక అంటే పొడుపు కథ, రిడిల్ ఏదైనా కానివ్వండి. ఇది వీళ్ళు పుస్తకంలో మీకు ఒక శ్లోకం ఇస్తారు, ఆ శ్లోకానికి తాత్పర్యం ఇస్తారు. మీరు క్వశ్చన్ పేపర్ లో కూడా ఎట్లా ఇస్తారంటే శ్లోకం ఇచ్చేస్తారు వాళ్ళు, మిమ్మల్ని తాత్పర్యం అంటే తాత్పర్యం ఇన్ ద సెన్స్ ప్రహేళికకి సమాధానం రాయమని ఇస్తారు. అంటే అర్థం రాసి దానికి ఆన్సర్ ఏదో ఉంటుంది కదా జనరల్ గాను, దానికి ఆన్సర్ ఒకటి ఉంటుంది, ఆ ఆన్సర్ కూడా రాయాలి. అర్థం వాళ్ళు ఇచ్చిన అర్థము రాయాలి, దానికి సమాధానం అని చెప్పి దాని ఆన్సర్ కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, వాళ్ళు ప్రతి పదానికి అర్థం చెప్తూ ఇక్కడ ఎవరు జనరలైజ్డ్ గా తాత్పర్యం ఇచ్చేస్తారు, మనం మాత్రం ప్రతి పదానికి అర్థం ఏంటో చెప్పుకుంటాము క్లాస్, రైట్? సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ ప్రహేళిక మీకు మ్యూట్. గెలాక్సీ M32 ఎవరో మ్యూట్ చేసుకోండి, నాకు మ్యూట్ చేయడానికి అవ్వట్లేదు, వాళ్ళని మ్యూట్ చేయడానికి అవ్వట్లేదు నాకు, వాళ్ళని వాళ్ళే మ్యూట్ చేసుకోండి, రైట్? అస్థి నాస్తి శిరో నాస్తి బాహురస్తి నిరంగుళి నాస్తి పాదద్వయం గాఢం గాఢం అంగం అంగమాలింగతి స్వయం. మళ్ళీ చదువుతాను. అస్థి నాస్తి శిరో నాస్తి బాహురస్తి నిరంగుళి నాస్తి పాదద్వయం గాఢం అంగమాలింగతి స్వయం. దీంట్లో పదాలు కలిసిపోయి ఉంటాయి, ముందు పదాలు విడివిడిగా చదువుకుందాం. అస్థి నాస్తి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామాలు పెట్టుకోవచ్చు, మిమ్మల్ని వాళ్ళు ఏం అడగరు అవేవిను, బట్ నేను చెప్తున్న కామాలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఎక్కడ స్ప్లిట్ వస్తుందో. అస్థి నాస్తి శిరః నాస్తి బాహుః అస్తి నిరంగుళి. బాహురస్తి అనే చోట బాహుః అస్తి అని ఉంటుంది అనమాట, కలిసిపోయి అలా ఏర్పడుతుంది. నిరంగుళి నాస్తి పాదద్వయం గాఢం అంగం ఆలింగతి స్వయం. ఓకే, ఏమిటి దీని బాధ? అస్థి అంటే ఎముకలండి, అస్థికలు అంటామే మనము, అవే అస్థి అంటే ఎముకలు, బోన్స్.
నాస్తి. ఎముకలు, ఆ ఎముకకు సంబంధించినటువంటి అవేవి కూడా లేవు, నాస్తి. శిరః తలకాయ, తల, నాస్తి, అది కూడా లేదు. బాహుః అంటే చేతులు, అస్థి చెయ్యి ఉంది, బాహుః అస్థి. కానీ నిరంగుళిః, అంగుళిః అంటే వేళ్ళు, వేళ్ళు లేవు. చెయ్యి ఉంది కానీ వేళ్ళు లేవు. ఓకే. తర్వాత నాస్తి లేదు, ఏం లేదు. పాదద్వయం, కాళ్ళు రెండు కూడా లేవు. ఓకే. ఏమంటున్నారు? అంగం అంటే శరీరము, అంగం అంటే శరీరమును, గాఢం అంటే గట్టిగా, ఆలింగతి కౌగలించుకుంటుంది, శరీరాన్ని గట్టిగా కౌగలించుకుంటుంది. గాఢం అంగం, గాఢం ఆలింగతి. స్వయం, దానికి అదే, తనంతట తానే శరీరాన్ని గట్టిగా కౌగలించుకుంటుందిట. సో ఏం చెప్తున్నారు? ఎముకలు లేవు, తలకాయ లేదు, చేతులు ఉన్నాయి కానీ వేళ్ళు లేవు, కాళ్ళు లేవు, తనంతట తనే మొత్తం శరీరాన్ని గట్టిగా కావలించుకుంటుంది. అది ఏమిటి అనేది ప్రహేళిక అన్నమాట. ఏమిటి అది? యుతకం మేడం. చొక్కా, షర్ట్, దాన్నే యుతకం అంటారు. సంస్కృతం చొక్కా అని రాస్తే మార్కులు పడవు, షర్ట్ అని రాస్తే మార్కులు పడవు. చొక్కా అని రాసిన యుతకం అనే మాట పడాలి. ఇదంతా కింద ఎముక లేదు, తల లేదు, అవన్నీ అది ఏమిటి అనేది రాసి సమాధానం యుతకం చొక్కా అని రాయాలి. యుతకం అంటే షర్ట్, అది రాయాలన్నమాట. ఓకే. దానికి తల ఉండదు, బట్ హ్యాండ్స్ ఉంటాయి, చేతులు ఉంటాయి, వేళ్ళు ఉండవు, ఎముకలు ఉండవు. షర్ట్ మనం బాడీకి వేసుకున్నప్పుడు ఏమవుతుంది? గట్టిగా బాడీని పట్టుకుంటుంది, అది గాఢం ఆలింగతి. సో అదనమాట దానికి ఆన్సర్. రైట్. సో అది నెక్స్ట్ది సంగ్రాహ్య విషయాల్లో చెప్పా కదా, దేవతాస్తుతులు ఇస్తూ ఉంటారు, 2 శ్లోకాలు చొప్పున ప్రతి పాఠంలో కూడా ఇస్తారు. ఈ ప్రహేళికలేమో లెసన్ కి ఒకటి చొప్పున. పద్మావతి గారు మీరు మ్యూట్ లో ఉండాలండి, ఎవరికి వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవద్దు దయ ఉంచి. ఓకే. డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేనే చెప్తాను. సో దేవతా స్తుతి 2 ఇస్తారు, ప్రహేళికలు లెసన్ కి ఒకటి చొప్పున 10 ప్రహేళికలు వస్తాయి. ఏమిటి ఈ దేవతా స్తుతులు? 2 మనం బాగా చదువుకునేవేనండి. గురు పూజ వస్తే, గురు పూర్ణిమ వచ్చిందంటే ప్రతి వాట్సాప్ లోనూ లెక్కలేనన్ని సార్లు ఫార్వర్డ్ అయ్యే శ్లోకాలు ఇవి. ఏమిటి? ఫస్ట్ది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సేమ్ మీకు తెలిసిందే. దీన్ని కూడా మనం స్ప్లిట్ చెప్పుకుందాం. గురుహు బ్రహ్మ, గురుహు బ్రహ్మ, గురుహు విష్ణు గురుర్విష్ణు, గురుహు విష్ణు, గురుహు దేవ మహేశ్వర, గురుహు దేవ స్ప్లిట్ అలా ఉంటుంది, కలిసిపోయాక గురుర్దేవో అవుతుంది అది. గురుహు సాక్షాత్ పరం బ్రహ్మ, పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యాక్చువల్గా పరం బ్రహ్మ అని ఉండాలి, అక్కడ దీర్ఘం ఉండాలి. తస్మై శ్రీ గురవే నమః. ఏం చెప్తున్నారు? మీకు రాసిన తాత్పర్యం అయితే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, సాక్షాత్తుగా పరబ్రహ్మమే గురువు, అట్టి గురువుకు నమస్కారం, అదే చెప్పాలి. గురువు బ్రహ్మ, సాక్షాత్తు బ్రహ్మదేవుడే, త్రిమూర్తులలో త్రిమూర్త స్వరూపం అని చెప్పడానికి అనమాట. సేమ్ అదే రాసుకోవచ్చు. ఇంకా మీరు ఇంకా పొడిగించి రాద్దామంటే గురువే బ్రహ్మదేవుడు, గురువే విష్ణుమూర్తి, గురువే దేవ మహేశ్వర, మహాదేవుడైనటువంటి ఈశ్వరుడు, ఇలా మొత్తం మనం సొంతంగా కూడా రాయొచ్చు రాసుకుంటే. అటువంటి తస్మై, గురువే సాక్షాత్తు పరబ్రహ్మ అంటే పరమాత్మ అని రాసుకోవచ్చు మనం. రాసి తస్మై అటువంటి గురవే నమః, గురువుకు నమస్కారం. ఓకే. సేమ్ అదే వాక్యాలు అలాగే రాయాలని లేదు, ఇలా కొంచెం మీరు మీ ఇష్టం కొంచెం కొంచెంగా రాసుకోవచ్చు, ఇట్లా సొంతంగా రాయొచ్చు. నెక్స్ట్ శ్లోకము అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య ఒకటే పదం, జ్ఞానాంజన శలాకయ ఒకటే పదం, చక్షురున్మీలితంలో చక్షుః ఉన్మీలితం, చక్షుః ఉన్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఏం చెప్తున్నారు? అజ్ఞాన తిమిరాంధస్య, అజ్ఞానము
అనేటటువంటి తిమిరము అంటే చీకటి. తిమిరము అంటే చీకటి. ఆ తిమిరములో అజ్ఞానం అనే చీకటిలో కూరుకుపోయి అంధస్య ఆ చీకటి వలన గుడ్డివాడైనటువంటి వాడికి జ్ఞానము అనేటటువంటి జ్ఞానాంజన శలాక అంటే జ్ఞానము అనేటటువంటి అంజనము అంటే కాటుక. ఆ కాటుక తోటి జ్ఞానము అనే కాటుక పుల్ల, అంజన శలాక అంటే పుల్ల, కాటుక పుల్లతో ఏం చేస్తాట? చక్షు ఉన్మీలితం, కన్ను తెరవబడిందో ఎవని చేతైతే అజ్ఞానం అనేటువంటి అంధకారములో, తిమిరములో అంటే అంధకారం చీకటి వలన గుడ్డివాడైనటువంటి వాడికి జ్ఞానము అనే కాటుక పుల్లతో కన్ను తెరవబడిందో అంటే జ్ఞానోదయం గావించబడిందో అంటాం కదా మనము, అదనమాట. తస్మై అటువంటి శ్రీ గురవే నమః, అటువంటి గురువు గారికి నమస్కారము అని చెప్పు. అలాగే వీళ్ళు రాసింది కూడా అంతే. నేను మీనింగ్ అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పా. అజ్ఞానం అనే గాఢాంధకారం గలవానికి అన్నారు. అంటే ఏంటి? అంధస్య అంటే గుడ్డివాడైన అవడం అనే కదా. సో వర్డ్ టు వర్డ్ చెప్పాను నేను. యాజ్ ఇట్ ఈజ్ రాసినా కూడా తప్పేమీ లేదు. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్? ఈ సంస్కృత వాంగ్మయ పరిచయం అనేది మనం క్లాస్లో డిస్కస్ చెయ్యము అని చెప్పాము. అది తెలుగులో ఉంటుంది. కాకపోతే దాని నుంచి క్వశ్చన్స్ వస్తాయి, చదువుకోవాలి. ఎలా వస్తాయి? ఊరికి ఎగ్జాంపుల్కి చెప్తాను నేను. వేదాలు ఎన్ని అని అడగచ్చు, వేదంలో ఎన్ని భాగాలు ఉంటాయి, ఇవన్నీ సంస్కృతంలోనే అడుగుతారు. అది లాస్ట్కి చెప్తా ఎలా అడుగుతారు. ఇలా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి కొంచెం చదువుకోవాలి. అలాగే వేదాంగాలు 6 ఉన్నాయి అని పక్క పేజీలో ఉంది. 6 వేదాంగాలు ఏమిటి అంటారు, ఎన్ని అడగచ్చు, ఏమిటో వాటి పేర్లు రాయమని అడగచ్చు. ఇలా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. తెలుగులో కాదు, సంస్కృతంలో రాయాలి. అది ఎలా రాయాలో కూడా నేను చెప్తా తర్వాత. సో అదనమాట దాని బుద్ధిమాన్ శిష్య. ఈ కథ కూడా మీరు ఫస్ట్ దానిలో చదువుకోవాలి. తర్వాత తెలుగు మీనింగ్ ఒక్కొక్క దానికి వాక్యానికి చక్కగా మీనింగ్ ఇచ్చారు. చదువుకొని క్వశ్చన్స్ ఇచ్చారు. క్వశ్చన్స్ చదువుకుని నెమ్మదిగా సొంతంగా చదువుకోవాలి. చదువుకుని దానికి ఆన్సర్స్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. ఇది మీరు చూసుకోవాలి. ఎక్కడైనా ఎప్పుడైనా ఏమన్నా అర్థం కాకపోతే క్లాస్లో అయినా అడగచ్చు, లేదంటే ఫోటో తీసి నాకు ఇక్కడ అండర్లైన్ చేసి నాకు ఇదేమిటో అర్థం కాలేదని నాకు పర్సనల్ గా మెసేజ్ గ్రూప్ ఇది ఒకటి చెప్పాలండి. గ్రూప్ లో నేను తప్ప ఎవరు మెసేజ్ చేయలేరు. అడ్మిన్స్ ఓన్లీ కెన్ సెండ్ ద మెసేజెస్. కాబట్టి మీరు ఎవరు నాకు చెప్పాలి అనుకుంటే నాకు మెసేజ్, నా నెంబర్ సేవ్ చేసుకోండి. నా పేరు శ్రీవిద్య పంచాగ్నుల. నా పేరు సేవ్ చేసుకోండి. నాకు డైరెక్ట్ గా మెసేజ్ పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే? ఏ డౌట్ ఉన్నా కూడా మెసేజ్, కాల్ చేస్తే మాత్రం డౌటే, నేను లిఫ్ట్ చేస్తానో చేయగలను ఆ టైంకి తెలియదు. కాబట్టి మెసేజ్ పెడితే మాత్రం డెఫినెట్ గా యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకేనా? క్లియర్? సుభాషితం చెప్పుకుని ఈ లెసన్ అయిపోతుంది. సుభాషితం చెప్తే దీని ముందర ఇంకోటి ఉంది కదా, సంస్కృత వ్యవహారం ఏముంది దీంట్లో? అన్ని గ్రీటింగ్స్. జస్ట్ మీకు శిబిరంలో వచ్చిన వాళ్ళకైతే వాళ్ళు ప్రాక్టీస్ చేయిస్తారు. హలో అనే బదులు హరి ఓం అనాలని, నమస్కార ఆర్ నమస్తే అంటే నమస్తే చెప్పడము. అలాగే సుప్రభాతం అని ఎప్పుడు చెప్తాము? పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పేటప్పుడు సుప్రభాతం అని, శుభ మధ్యాహ్నం అని చెప్పేటప్పుడు మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ కి, శుభ సాయం అన్నప్పుడు సాయంకాలానికి, గుడ్ ఈవినింగ్ కి, శుభ రాత్రి అంటే గుడ్ నైట్ అని, ధన్యవాద ఇది అందరికీ వచ్చి చెప్పడం, థ్యాంక్స్ అని చెప్పడానికి, స్వాగతంకి స్వాగతమే ఉంటుంది. ఇది చెప్తున్నా. ఇంకోటి మాన్యే ఆర్యే మహోదయే అని సంబోధిస్తే ఆడవారిని సంబోధించినట్టు. మహోదయ ఆర్య మాన్య ఇవి పుంలింగ శబ్దాలు. వాళ్ళని అడ్రస్ చేసేప్పుడు ఎలా చేయాలి? మహోదయ అంతే, దీర్ఘం ఉండదు, విసర్గలు ఉండవు. మహోదయ. ఇప్పుడు నేను సపోజ్ నాగేంద్ర కుమార్ గారిని పిలవాలనుకోండి, నాగేంద్ర మహోదయ అంతే, అక్కడతో ఆపేయాలి. మహోదయ అనకూడదు, మహోదయా అను. ఓకే? అలా అడ్రస్. అలాగే ఆర్య, అలాగే మాన్య, అంతవరకే. దీర్ఘము విసర్గలు లేకుండా పిలిస్తే అడ్రస్ చేసినట్లు మగవారిని. ఆడవారికి వచ్చేసరికి ఏమవుతుంది? మహోదయ, ఆర్య, మాన్య అనేవి స్త్రీలింగ పదాలు. ఇప్పుడు స్త్రీలింగ పదం అంటే ఏంటో అర్థమైంది కదా కొంచెం. వాళ్ళని అడ్రస్ చేయాలంటే ఎలా చెయ్యాలి? మహోదయే అని చెప్పాలి.
ఆర్యే అనాలి, మాన్యే అనాలి. అంతేగాని వీళ్ళని పట్టుకుని మహోదయ అనకూడదు. అది మహోదయ అంటే శ్రీ విద్యా మహోదయ అస్మాకం శిక్షిక అంటే శ్రీ విద్య గారు మా టీచరు అని చెప్పడం అక్కడితో అయిపోయింది. కానీ మీరు నన్ను పిలవాలనుకోండి మహోదయే అని అడ్రస్ చెయ్యాలి. ఓకేనా? అదే వాళ్ళు చెప్పింది మాన్యే ఆర్యే అని చెప్పటం అన్నమాట. అలాగే శ్రీమన్, శ్రీమాన్ అంటే శ్రీమంతుడు అంటే గారు అని చెప్పినట్టుగానే శ్రీ అని చెప్పినట్టుగా శ్రీమాన్ అని. అదే వాళ్ళని సంబోధించాలంటే శ్రీమన్ అని అనాలి. ఓకే, శ్రీమాన్ అనకూడదు, అక్కడ శ్రీమన్ అని మాత్రమే అనాలి. అలాగే అస్తు అంటే ఓకే అని చెప్పడం అన్నమాట. అస్తు అంటే ఓకే సరే అని చెప్పి ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నాను, మనం జనరల్ గా ఓకే ఓకే అనేయడం అలవాటు కదా, అందుకని అస్తు. కృపయా అంటే కైండ్లీ, రిక్వెస్ట్ చేసేప్పుడు ప్లీజ్ అంటాం కదా, ప్లీజ్ సెండ్ అంటే కృపయా ప్రేషయతు అని చెప్పడం. సో ప్లీజ్ అని చెప్పేటప్పుడు కృపయా దయచేసి. చింతామాస్తు, ఈ మాట కూడా శిబిరంలో చాలా మంది వినుంటారు. ఏం పర్వాలేదు, ఇట్స్ ఓకే అంటాం కదా మనం, దానికి చింతామాస్తు, డోంట్ వర్రీ అని చెప్పడం అనమాట చింతామాస్తు. క్షమ్యతాం, క్షమించండి అనడానికి క్షమ్యతాం అనాలి. నెక్స్ట్ పునః మిలామహ, మళ్ళీ కలుద్దాము, విల్ మీట్ అగైన్ అని చెప్పడం పునః మిలామహ. సాధు, సాధు బాగుంది బాగుంది అంటామే మనం, ఓకే గుడ్ గుడ్ అంటామే, దానికి సాధు ఆర్ సమ్యక్ ఆర్ ఉత్తమం ఎనీథింగ్. ఓకే, దానికి ఉత్తమం అంటే కూడా అదే చెప్పడం అనమాట. బహు సమీచీనం, ఇంకా బాగా ఉంటే బహుత్తమం అనొచ్చు, అత్యుత్తమం అనొచ్చు, బహు సమ్యక్ అనొచ్చు. అలాగే బహు సమీచీనం, సమీచీనం కూడా అనొచ్చు. సమీచీనం అన్నా కూడా అదే అర్థం వస్తుంది. శుభాశయా, రేపొద్దున పరీక్షకు వచ్చేగానే మళ్ళీ వరుసగా మెసేజెస్ వస్తాయన్నమాట. పరీక్షార్థం శుభాశయా సర్వేభ్య అనే మాట వస్తూ ఉంటుంది. శుభాశయా అంటే విషెస్, బెస్ట్ విషెస్. శుభాభినందనలు అంటాము, శుభాకాంక్షలు అవన్నమాట శుభాశయ. అభినందనాని అంటే కంగ్రాచులేట్ చేసినప్పుడు చెప్పేవి అభినందనాని. అభినందనలు అంటే కంగ్రాచులేట్ చేస్తాను చూసారు, అప్పుడు శుభాభినందనాని అని చెప్పడం. పరీక్ష అయ్యాక మార్క్స్ వచ్చాక చెప్పేది శుభాభినందనాని, పరీక్ష ముందు చెప్పేది శుభాశయా. ఓకే, అవి దానికి సంబంధించినవి. ఇక నెక్స్ట్ సుభాషితం అండి, లాస్ట్ టాపిక్ ఇన్ ద లెసన్. సుభాషితాలు కూడా ప్రతి పాఠానికి ఒక సుభాషితం చొప్పున 10 సుభాషితాలు ఉంటాయి. 10 లెసన్స్ లో కూడా 10 సుభాషితాలు ఉంటాయి. అది కూడా అంతే, సుభాషితం శ్లోకం ఇస్తారు. ఇంకా మీకు ఇక్కడ శ్లోకం సంస్కృత లిపిలో దేవనాగరిలో ఉంది, తెలుగు లిపిలో ఉంది. క్వశ్చన్ పేపర్ లో దేవనాగరిలో మాత్రమే ఉంటుంది. దేవనాగరి ప్రాక్టీస్ చేయాల్సిందే రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఏంటి చెప్తున్నారు, అయం నిజ పరోవేతి గణన లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం. ఈ వసుధైవ కుటుంబకం అనే మాట అందరూ వినుంటారు. దానికి మొత్తం శ్లోకం ఇదనమాట. అయం నిజ పరోవేతి గణన లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం. మన యాజ్ యూజువల్ ప్రాసెస్ ప్రకారం స్ప్లిట్. అయం నిజ పరహ వా ఇతి, వేతి అనే చోట వా ఇతి అని స్ప్లిట్ వస్తుందండి, వా దీర్ఘం. వా ఇతి అంటే వేతి అని సంధులు అనేవి వస్తాయి, తర్వాత చూద్దాము. సో అయం నిజ పరహ వా ఇతి గణన లఘుచేతసాం, లఘుచేతసాం అనేది ఒకటే మాట. ఉదార చరితానాం, ఇది అమ్మగారు కూడా రాను ఒకటే. రాను మీ వాయిస్ పూర్తి తగ్గిపోతుంది మా, క్షమించాలి మా. ఓకే అండి, పర్వాలేదు. అచ్చా, అంటే మాకు వినపట్లేదు మా చాలా చిన్నగా వినిపిస్తుంది మా. నేను ఫుల్ వాల్యూమ్ గా ఉన్నానండి, బాగా గట్టిగా. వినిపిస్తుంది మాకంతా. మేబీ మీ వైపు ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్ ఏమన్నా ఉందేమో సార్, నాకు తెలియదు. నేను చాలా ఫుల్ 100 లో ఉంది వాల్యూమ్. మా బయట వాళ్ళకు కూడా వినపడుతూ ఉంటుంది, మా ఇంటి బయట వాళ్ళకు కూడా నేర్చేసుకోవచ్చు బయట కూర్చుంటే సంస్కృతం. అలా అరుస్తున్నా నేను గట్టిగా. ఓకే మా, ఓకే మా. సో ఇది చెప్తున్నా, ఉదార చరితానాం ఒకటే పదం. తు వసుధా ఏవ, అక్కడ స్ప్లిట్ అది. వసుధా ఏవ కుటుంబకం. ఏం చెప్తున్నారు, అయం అంటే ఇందాక చెప్పాం కదా, అయం అనే మాటకి ఇప్పుడు అర్థం తెలిసేసింది మీకు. చూసారా, ఒక శ్లోకంలో ఒక మాటకి అర్థం తెలిసిపోయింది అప్పుడే. అయం ఇతడు, నిజహ అంటే నావాడు, ఆత్మీయుడు అని చెప్పడం నిజహ. నిజంగా అబద్ధంగా కాదు ఇక్కడ విషయం. నిజహ అంటే తన నిజ స్వరూపం అంటే ఏంటి, తన తన ఒరిజినల్ గెటప్ అని అర్థం కదా. అలా నిజహ అంటే తనవాడు,
తనకు సంబంధించిన వాడు, నావాడు, వీడు నావాడు అని. పరహ, పరాయివాడు. అయం నిజః పరహ, ఇతడు నావాడు లేదంటే ఇతడు పరాయివాడు. వా అనేటటు వా ఇది అనే గణన, ఇతడు నావాడు లేదా పరాయివాడు అనే ఇది అని గణన లెక్క ఎవరికి ఉంటుందిట? లఘు చేతసాం. లఘు అంటే చిన్న, చేతస్సు అంటే మనస్సు, చేతసాం అంటే ఆ మనసు గలవారికి. చిన్న మనసు ఉండడం అంటే ఒకళ్ళకి హృదయకాలం లాగా ఇంత సినిమాలో లాగా, ఆ సినిమా ఎవరైనా చూస్తే ఉంటుంది, ఇంత గుండెని వాడు చేత్తో పట్టుకుని వెళ్తూ ఉంటాడు. అంత గుండె ఇంత గుండె ఉండదు కదా, అందరికీ ఉండేది ఇంతే. లఘు చేతస్సు అంటే మరి చాలా సంకుచిత మనస్తత్వం ఉన్నవాళ్ళు అని అర్థం. చిన్న మనసు ఉండడం అంటే చాలా చిన్న, చాలా అంటే చాలా సంకుచితంగా, చాలా దీన్ని ఏమంటారు, దాన్ని నారో మైండెడ్, అది అలా ఆలోచించడాన్ని దాన్ని లఘు చేతస్సు అంటారు. సో చాలా నారో మైండెడ్ గా, చాలా సంకుచితంగా ఆలోచించే వాళ్ళకే వీడు నావాడు, వీడు వేరేవాడు, పరాయివాడు, ఇది నాది, ఇది వేరేది, ఇలాంటి డిస్క్రిమినేషన్, ఆ డిఫరెన్స్ వాళ్ళకే ఉంటుందిట. ఉదార చరితానాంతు, ఉదారం అంటే చాలా బ్రాడ్ మైండ్, విశాల దృక్పథము కలిగిన వారికి. చరిత అంటే అలాంటి నడవడిక ఉన్న వాళ్ళకి. అలాంటి వారికి మాత్రం వారికైతే మాత్రం వసుధా అంటే మన భూమి మొత్తం, వసుధా ఏవ మొత్తం భూమే కుటుంబకం, కుటుంబం లాంటిదే. మొత్తం భూమంతా వాళ్ళ కుటుంబమే. వీడు నావాడు, వీడు పరాయివాడు, వీడు నా ఫ్యామిలీ, వాడు కాదు, ఇలాంటి డిఫరెన్సెస్ ఏవి వాళ్ళకు ఉండవు. ఎవరికి? చాలా బ్రాడ్ మైండెడ్నెస్ ఉన్న వాళ్ళకి, అంటే విశాల దృక్పథము కలవారికి, అదే ఉదారమైన మనస్సు గలవారికి. ఇది దాని యొక్క అర్థము, సుభాషితానికి అర్థము. రైట్? ఇక లాస్ట్ కి మన లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ బిట్ గా నా ఈ రెండిటికి కూడా గుణింతాలు రాయమన్నారు. గుణింతం అంటే మీకు ఎలా రాయాలో తెలుసు కదా, మీకు ఆల్రెడీ కా తోటి మొత్తం గుణింతం ఇచ్చారు లెసన్ స్టార్టింగ్ లో. కా గుణింతం మొత్తం ఇచ్చారు. దాన్ని చూసి గాకి నాకి కూడా గుణింతాలు మీరు రాసుకోవాలి. ఓకే, అది మీరే రాసుకోవాలి, నేను చేయగలిగింది ఏమి ఉండదు దాంట్లో. అంటే గా నా ఏదో వాళ్ళు చేతికి వచ్చింది ఇచ్చారు, ఏ అక్షరానికైనా గుణింతం రాయడం రావాలి అని అర్థం. నెక్స్ట్ కింది పదాలను సంస్కృత లిపిలో రాయమన్నారు. నాయనం ఎలా రాయాలి, దేవాలయ, వేణునాద, ఇవన్నీ కూడా దీర్ఘ, వాళ్ళు అందుకనే చాలా క్లియర్ గా నయనం అన్న చోట మకార పొల్లు ఇచ్చారు. అంటే మనం మకారం రాయాలి, హలంతంతో కూడిన మకారం రాయాల్సిందే. అలాగే యమున చక్కగా దీర్ఘం ఇచ్చారు. విఘ్న, మత్స్యాహ అన్ని ఇచ్చారు వాళ్ళు. అవి చూస్తూ ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నామో చక్కగా దాన్ని రాయడం ప్రాక్టీస్ చెయ్యాలి. సంస్కృతంలోకి అనువదించాలట. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని అడుగుతా, లేకపోతే అడగను, నేనే చెప్పాల్సి వస్తుంది. ఎవరన్నా ఫస్ట్ది వాణి గారు చెప్పండి, వాక్యం చదివి దానికి చెప్పాలి. గుర్రము పరిగెత్తుతున్నది, అశ్వః ధావతి. అంతే, సింపుల్. అశ్వః ధావతి. రైట్. కృష్ణఫణి గారు, మల్లీశ్వరి గారు మిమ్మల్ని నేను అడగను, కృష్ణఫణి గారు మీరు చెప్పాలి. అయం హసతి. మీరు వాక్యం చదవాలి ఫస్ట్. ఇతడు నవ్వుతున్నాడు, అయం హసతి. అయం హసతి. ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు? ఏషః హసతి. ఇంకోటి? ఇంకేం లేదు, అంతే ఉంది. నేను అనగానే ఆలోచించేస్తున్నారు వాళ్ళు ఇంకేంటుందా అని. ఇంకేం లేదు. అయం హసతి ఆర్ ఏషః హసతి. రైట్. నెక్స్ట్ సరళ గారు చెప్పండి మేడం. చెల్లెలు ఆడుతున్నది, అనుజాహ క్రీడతి. అనుజాహ అనకూడదు, చెల్లెలు ఏకవచనంలో ఉంది, విసర్గ పెట్టకూడదు అప్పుడు. అనుజా క్రీడతి. ఓకే, అనుజా క్రీడతి, కరెక్ట్. నెక్స్ట్ పద్మావతి గారు చెప్పండి మేడం. పువ్వు వికసిస్తున్నది, పుష్పం వికసతి. పుష్పం వికసతి, కరెక్ట్. కరెక్ట్, పుష్పం వికసతి, కరెక్ట్. ఆదిత్ చెప్పినానా? ఆదిత్ చెప్పినానా? అన్మ్యూట్ చేసుకోవాలి, చెప్తా. ఫ్రెండ్ గివ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చా ఇంగ్లీష్ మీడియమా? చెప్పినానా? మిత్రం
యచ్చతి. ఓకే, మిత్రం యచ్చతి. మిత్రం యచ్చతి. రైట్. ఓకే, నేను సడన్ గా ఇంగ్లీష్ లో చదివాక నాకు అర్థం కాలన్నమాట. అందరు తెలుగులో చదువుతున్నారు కదా. ఓకే, కరెక్ట్. మిత్రం యచ్చతి, కరెక్ట్. సంధ్య చెప్పండి నెక్స్ట్. అన్మ్యూట్. ఒక్క నిమిషం అన్న. భక్తులు నమస్కరిస్తున్నారు. భక్తులు నమస్కరిస్తున్నారు అంటే భక్తులు చేతులెత్తి దండం పెట్టుకుంటున్నారు దేవుడిని అని. భక్తాహ నమతి నమంతి. భక్తాహ నమంతి. కరెక్ట్. భక్తాహ నమంతి. కరెక్ట్. ఓకే, ఇంకెవరు రైస్ చేయట్లేదే. రైట్, కరెక్ట్. భక్తాహ నమంతి కరెక్ట్. చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకెవరు రైస్ చేయట్లేదే. బాలురు పరిగెత్తుతున్నారు. ఎవరు వాళ్ళు? ఎవరు చెప్పేస్తున్నారు? నేనండి, మాలతి. చెప్పండి మాలతి గారు. బాలురు పరిగెత్తుతున్నారు. బాలాహ ధావంతి. కరెక్ట్. బాలాహ ధావంతి. కరెక్ట్. రమాదేవి గారు నెక్స్ట్. బాలాహ లిఖతి. అది ఎక్కడ ఉంది? నా దాంట్లో లేదే. బాలిక వ్రాయిచున్నది. అది కూడా ఉందేంటి? ఉండండి. ఉంది. సరే చెప్పండి. బాలిక వ్రాయిచున్నది చెప్పండి. లేకపోతే చెప్పండి మీరు. మీరుంది ఓన్లీ ఇంకో వాక్యం వస్తుంది అంతేగా. చెప్పండి మీరు. బాలిక వ్రాయిచున్నది. ఇంకో వాక్యం చెప్పండి. అక్కర్లేదు. బాలిక వ్రాయిచున్నదికి ఉండండి. బాలిక వ్రాయిచున్నది, బాలిక లిఖతి చెప్పేశారు. వారు బాలా లిఖతి చెప్పేశారు. అయిపోయింది, అక్కడ వదిలేసేయండి. ఓకే. ఓకే, పిఎస్ మూర్తి గారు చెప్పండి సార్ నెక్స్ట్ వాక్యం. అన్మ్యూట్ చేసుకోవాలి. బాలికలు నృత్యం చేస్తున్నారు. ఓకే. బాలికాహ నృత్యంతి. బాలికాహ నృత్యంతి. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ది ఆకులు పడుతున్నాయి. ఎవరు చెప్తారు? నేను చెప్తాను. లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మి పత్రాణి గారు పతంతి. పత్రాణి పతంతి. కరెక్ట్. పర్ణాని ఆర్ పత్రాణి. పర్ణం అన్న కూడా ఆకే. సో పర్ణాని ఆర్ పత్రాణి. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వాక్యం ఏముంటుంది? చెవిటి వారు వెళ్తున్నారు. ఇది ఎవరు చెప్తారు? నాకు చెప్పని వాళ్ళు ఉంటే అడుగుతాను. నాగేంద్ర గారు చెప్తారా సార్? చెప్పండి. చెవిటి వారు వెళ్తున్నారు. బధిరా గచ్చంతి. బధిరాహ గచ్చంతి. కరెక్ట్. బధిరాహ గచ్చంతి. కరెక్ట్. ఓకే, ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పడం ఇందాకట్లాగా కహ పృచ్ఛతి అంటే ఏం చెప్పొచ్చు సుమారుగా? బాలకః పృచ్ఛతి. బాలకః. అదే కహ అంటే పుంలింగ శబ్దం కాబట్టి ఏదో ఒకటి ర్యాండమ్ గా చెప్పొచ్చు. కాని పతంతి, పర్ణాని పతంతి. పత్రాణి, పర్ణాని, పుష్పాణి, ఫలాని ఏదైనా చెప్పొచ్చు. కహ హసతి, కహ హసతి, రామః వసతి. రామః హసతి. రామః హసతి, బాలః హసతి, రామః హసతి. ఏంటంటారు? బాలకః హసతి ఏదైనా చెప్పొచ్చు. కా పిబతి, సీతా పిబతి. ఓకే. బాలికా పిబతి, సీతా పిబతి. కరెక్ట్. కిం వికసతి? పుష్పం వికసతి. పుష్పం వికసతి. ఎవరో స్త్రీ పిబతి అన్నారు. చెప్పొచ్చు, అది కూడా చెప్పొచ్చు. కానీ దానికి మళ్ళీ బహువచనాలు వస్తే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. లేకపోతే చెప్పొచ్చు, అది కూడా చెప్పొచ్చు. కే అటంతి చెప్పచ్చా అండి? ఏంటండి? పుత్రి పిబతి కూడా చెప్పొచ్చు. ఓకే, కే అటంతి భిక్షుకాః అటంతి. భిక్షుకాః అటంతి. కే వహంతి భారవాహాః వహంతి. భారవాహాః వహంతి. ఓకే, కాహ వసంతి నివసిస్తున్నారు. వసంతి అంటే మహిళాః వసంతి. మహిళాః, తాః ఆర్ ఏతాః ఆర్ ఇమాః సంథింగ్. ఓకే. ఓకే, సో ఇప్పుడు సంస్కృత పదాలతో పూరించాలట. తెలుగు మీనింగ్స్ ఇచ్చారు. అతడు అంటే సహా, ఇతడు అంటే రెండు కరెక్ట్. అయం ఆర్ ఏషః. ఆమె సాహ అనకూడదండి, సా అనాలి, అంతవరకే. ఓకే, ఎవడు కహ. ఇవి
ఏతాని ఏతాని ఆర్ ఏతాని ఆర్ ఈతాని ఇమాని ఈతాని ఇమాని ఇమాని ఆర్ ఇమాని ఏతాని రైట్. ఇది ఏకవచనం. ఏతత్ ఏతత్ ఆర్ ఏతత్ ఏతత్ ఇదం 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 ఇదం. ఏవి క్వశ్చన్. ఆని అని కాని కాని. వీరు పుంలింగంలో వీరుట. కే ఏతే ఆర్ ఇమే. ఏతే ఆర్ ఇమే. వీరు పుంలింగంలో. వీరు స్త్రీలింగంలో మరి ఏతాః ఏతాః ఆర్ ఇమాః. ఓకే, ఏతాః ఆర్ ఇమాః. వారు పుంలింగంలోట. దానికి ఒకటే మాట ఉంది కాబట్టి గొడవలేదు. తే. వారు స్త్రీలింగంలో. ఓకే, సో ఇక్కడికి మీకు మొదటి పాఠము కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇవాళ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత సాయంత్రం లోపల అదే రాత్రి లోపల మొట్టమొదటి పాఠానికి సంబంధించిన నేను ప్రిపేర్ చేసిన ఎక్సర్సైజ్ పీడిఎఫ్ ఫార్మాట్ లో మీకు పంపిస్తాను. పంపించింది ఒక 2 days ఇంకా టైం ఉంది కాబట్టి మనకి 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆన్సర్స్ సోమవారమో ఎప్పుడో పెడతాను. చెక్ చేసుకుందరు కానీ చేసుకుంది. ఓకే, ఇదొకటి. ఇంకొక విషయం నేను చెప్దాం అనుకున్నా. ఇప్పుడు 3వ క్లాస్ ఇది కాబట్టి వెదర్ ఇట్ ఈస్ ఎర్లీ ఆర్ నాట్, బట్ చెప్దాం అనుకున్నా. జనరల్ గా స్టూడెంట్స్ ప్రవేశాలు స్టార్ట్ అయినప్పుడు పరిచయం ఉండదు కదా. ఎవరో గ్రూప్ గానో ఫ్రెండ్స్ గానో వస్తే తప్ప జనరల్ గా అందరూ న్యూ కమర్స్, అందరూ ఒకరికొకరు పరిచయాలు జనరల్ గా ఉండవు. కాబట్టి కలిసి చదువుకోవాలన్నా, ఎవరినైనా ఏమైనా అడగాలన్నా, మన క్లాస్ సంగతి అడగాలన్నా, క్లాస్ లో డౌట్ వచ్చి డైరెక్ట్ గా టీచర్ని అప్రోచ్ అవ్వక్కర్లేదు. దీనికి స్టూడెంట్స్ మనం అడుగుతాం కదండి, క్లాస్ లో చదువుతున్నప్పుడు పక్క వాళ్ళని అడుగుతాం కదా జనరల్ గా. అలా కానీ డిస్కషన్స్ కానీ దేనికైనా పరిచయాలు పెరగడానికి కానీ స్టూడెంట్స్ వాళ్ళకంటూ ఒక గ్రూప్ ని ఫామ్ చేసుకుంటూ ఉంటారు జనరల్ గా. అది మొట్టమొదట్లో చాలా స్లోగా ఉంటుంది కానీ కోవిద 4th లెవెల్ అయ్యేసరికి వాళ్ళకి వాళ్ళే ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు బాగా. చాలా కొంతమంది అయినా అట్లీస్ట్ దాంట్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, యూజువల్ గా నా స్టూడెంట్స్ చేసే పని ఏంటంటే, వాళ్ళు ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకుని గ్రూప్ ఫామ్ చేస్తారు. లేదంటే ఫస్ట్ కాబట్టి నన్ను ఫామ్ చేయమని చెప్తూ ఉంటారు. నేను కూడా ఉంటా గ్రూప్ లో, కానీ నేను ప్యాసివ్ గా ఉంటాను, నేను యాక్టివ్ గా ఉండను. అంటే జస్ట్ చూస్తూ ఉంటా. మీరు మాట్లాడుకునేవి డౌట్స్ అన్ని మీరు అడుగుతున్నవో మాట్లాడుతున్నవో చూస్తూ ఉంటా. ఎక్కడైతే నా ఇంటర్ఫీరెన్స్ అవసరమో అక్కడ మాత్రమే నేను ఇంటర్ఫీర్ అవుతా. బట్ చూస్తూ ఉంటా అన్ని. ఎందుకంటే నేను లింకులు పంపించే గ్రూప్ లో వాళ్ళకి మీకు యాక్సెస్ ఉండదు కాబట్టి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, వేరే గ్రూప్ వాళ్ళకి వేరే ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసినా, లేకపోతే ఇంకెక్కడైనా వాళ్ళకి వీలుగా చదువుకోవడానికి గుర్తుపెట్టుకునేందుకు వీలుగా ఉండే ఇన్ఫర్మేషన్ ఉన్నా షేర్ చేసుకోవడానికి గ్రూప్ ఒకటి ఫామ్ చేసుకుంటూ ఉంటారు జనరల్ గా. బలవంతం ఏం లేదు. కంపల్సరీ ఈ గ్రూప్ లో ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ దాంట్లో ఉండాలన్న రూలు లేదు. అలా ఇంట్రెస్ట్ కాస్త కంబైన్డ్ గా మన క్లాస్మేట్స్ తెలియాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు, కొంచెం ఎప్పుడైనా కాస్త కలిసి చదువుకుందాం అనుకునే వాళ్ళు గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఇంతవరకు ఎవరు గ్రూప్ క్రియేట్ చేయలేదు, ఎవరికి తెలియదు కాబట్టి ఇంకా. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, జనరల్ గా నా స్టూడెంట్స్ ఎవరికైనా ఓ 30 మంది మళ్ళీ ఓ 20 మంది కలిసి గ్రూప్ లాగా మేము ఉంటామండి స్టూడెంట్ స్టడీ గ్రూప్ అని పెట్టుకుంటారు. దానికి ఏదో పేరు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. ఆ దాంట్లో మిమ్మల్ని కూడా జాయిన్ చేయండి అని చెప్తాము. చేసిన తర్వాత 20 మందిలో 8 మందికో 10 మందికో కొంతమందికి కుదురుతుంది కలిసి చదువుకోవడానికి, అంటే ఇలా జూమ్ లోనే చదువుకోవడానికి. వాళ్ళు మన క్లాసులు లేని టైంలో వాళ్ళు క్లాస్ పెట్టుకుని మీటింగ్ ఐడీలు పంపించుకుని వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు ఇది చదువుతా డిస్కస్ చేద్దాం. ఇవాళ ఎవరు టీచర్లు ఉండరు అక్కడ, అందరూ స్టూడెంట్సే వాళ్ళు ఉండే. వాళ్ళకి వాళ్లే ఎవరు చెప్పడం కాదు, వాళ్ళకి వాళ్లే మనం ఇవాళ ఇది డిస్కస్ చేసుకుందాం అనుకుని అలా ప్రిపేర్ అవుతూ బెనిఫిట్ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ అది కూడా మళ్ళీ వేవ్ లెంత్ మ్యాచ్ అయితే. సో ఇవన్నీ కాకపోయినా ఇలా కలిసి చదువుకోవడం కుదిరినా కుదరకపోయినా జస్ట్ ఒకరికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకరికి పాస్ ఆన్ చేసుకోవడానికైనా స్టూడెంట్స్ గ్రూప్ అనేది వేరే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. మీలో ఇంకా తొందర లేదు, బట్ మీలో ఎవరికైనా ఆ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఎవరైనా క్రియేట్ చేస్తామంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గ్రూప్ లో ఉంటే ఫస్ట్ వాళ్ళతో గ్రూప్ క్రియేట్ చేసి ఒక గ్రూప్ కి పేరు పెట్టుకుంటే నాకు చెప్పారనుకోండి, లేకపోతే నన్ను కూడా దానిలో యాడ్ చేసి అడ్మిన్ చేస్తే, నన్ను ఎవరన్నా అలా నా గ్రూప్ లో యాడ్ చేయండి, నన్ను కూడా నాకు మెసేజ్ పెడితే నేను వాళ్ళని యాడ్ చేస్తూ ఉంటాను. లేదండి మాకు అసలు ఈ గోలే వద్దు అంటే మీ ఇష్టం. ఓకేనా? ఇది నా బాధ్యత అయితే కాదు, నేను చెప్పడం వరకే. ఇలా బెనిఫిట్ ఆల్రెడీ అలా ఇప్పటి వరకు అందరికీ అలా గ్రూప్స్ ఉంటూనే ఉన్నాయి ప్రతి బ్యాచ్ కి కూడా. కొంతమంది ప్రవేశం నుంచే స్టార్ట్ చేశారు,
కొంతమంది పరిచయాకి, కొంతమందికి అయితే శిక్షాకి వచ్చాక స్టార్ట్ చేశారు, 3వ లెవెల్కి వచ్చాక. బట్ వాళ్ళందరికీ మంచి బెనిఫిట్ అయితే జరిగింది. సో మీ ఇష్టం, మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లోపల ఒకసారి ఆలోచించుకుని చెప్పండి. దాన్ని బట్టి మనం ఎలా ప్రొసీడ్ అయితే బాగుంటుందో ఆలోచించి గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. రైట్? ఇప్పుడు మీరు ఇంకేమన్నా అడగాలంటే అడగచ్చు, లేదంటే మనం క్లోజ్ చేసేస్తాం సెషన్. మహోదయ్, ఇప్పుడు ఇందులో కే వహంతి అని ఉంది. యాక్చువల్ గా వహతి అనే దానికి మోస్తున్నారు అని, ప్రవహిస్తున్నది అని కూడా ఉన్నది. మోస్తున్నది, ప్రవహిస్తున్నది. అవును. కే అనేది పురుష శబ్దం కాబట్టి భారవాహ అని కామన్ గా అనేస్తుంది. ఇప్పుడు నది ప్రవహిస్తున్నది, నది స్త్రీలింగమే కాబట్టి లేదా ఏదైనా వేరే ఒక్క పదం ఏమన్నా ఇవ్వగలుగుతారు? అంటే నాకు అది మైండ్ లో ఇంకో పదం ఏమి రావట్లేదు. ప్రవహించడం నదియే కాదండి, నదికి సంబంధించిన పదాలన్నీ కూడా, పర్యాయ పదాలన్నీ కూడా స్త్రీలింగాలే ఉంటాయి. అందుకని నదికి చెప్పలేరు అక్కడ మీరు. ప్రవహించడం అనేది ఓన్లీ స్త్రీలింగ రూపాల్లోనే ఉంటుందంటారా? అయితే నదులు ప్రవహించడం గురించి చెప్పను నేను. నదులు మాత్రం స్త్రీలింగాల్లోనే ఉంటాయి. నది శబ్దాలు మాత్రం, నదికి సంబంధించిన పర్యాయ పదాలు స్త్రీలింగాల్లోనే ఉంటాయి. అదే ఈ ప్రవహించడం అనే బహువచనంలో కేకి ఆన్సర్ వచ్చేది ఏదైనా పదం ఉన్నదా? ప్రవహించడం బహువచనంలో ఇంకేం లేవు. మీరే ఆలోచించండి. ప్రవహించడం దానికి ఏమొస్తుంది? నదులు ప్రవహిస్తాయి, సరోవరాలు ప్రవహించవు, అవి స్టాండ్ స్టిల్ గా ఉంటాయి. కొలనులు అలాంటి పాయింట్స్ అనేవి ప్రవహించవు. పుంలింగంలో కావాలి అంటే ఇంకేంటండి? తుంగభద్ర ఒకటి పుల్లింగ శబ్దం మేడం. తుంగభద్ర కానీ ఇక్కడ కే అడుగుతున్నారు కదా. ఇక్కడ తుంగభద్ర అని చెప్పట్లేదు. తుంగభద్ర పుంలింగం అని ఎవరు చెప్పారు? ఓకే ఓకే, తుంగభద్ర అనే అంటాం కదా. మేబీ తుంగ భద్ర అనేవి 2 నదులండి. మళ్ళీ అవి కూడా నదులే. మరి భద్రాహ అనేమో నాకు ఐడియా లేదు. అదే నాకు మైండ్ లో ఏమి రావట్లా. అవన్నీ వదిలేసేయండి. ప్రవహతికి మాత్రం ప్రవహించడం అనే అర్థంలో వచ్చేవి మనకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు కూడా పుంలింగంలో ఏమి లేవు. ఓకే, సో వహతి అనేది కే అన్నారు కాబట్టి ఇది భారం మోయడం అనే దానికే వెళ్ళిపోదాం అంటారు. అంతే. థ్యాంక్ యూ. రైట్? సంస్కృత ప్రవాహం అనకూడదండి. సంస్కృత ప్రవాహం అనే చోట మళ్ళీ అది వేరేగా వస్తుంది కదా. అలా అది ఏవి ప్రవహిస్తున్నాయి ఆర్ ఎవరు ప్రవహిస్తున్నారు అనే చోట సంస్కృత ప్రవాహం అనే మాట చెప్పలేం కదా. అసలు అక్కడ ప్రవాహతినే లేదు కదా మేడం, వహంతి అని ఉంది అంతే. అది కూడా అదే అంటున్నానండి. వహతి అనే దానికి ప్రవహతి అనే మీనింగ్ కూడా ఉంది. మోయడం అనే మీనింగ్ ఉంది, ప్రవహించడం అనే మీనింగ్ కూడా ఉంది. ఆవిడ అడుగుతున్నది ఏంటంటే అక్కడ కే ఉంది కాబట్టి పుంలింగ పదంలో భారవాహ కాకుండా ఇంకేవీ పెట్టలేమా? ప్రవహించడం అనే అర్థంలో ఏవీ పెట్టలేమా? నా దృష్టిలో అయితే ఏమీ లేవు మరి. అవును. ఓకే. మహోదయ, కృష్ణ అనేది పుల్లింగమా స్త్రీలింగమా మహోదయ? కృష్ణా నది అంటాం కదా. నదికి సంబంధించి స్త్రీలింగం. కృష్ణ అనేది మామూలుగా పుంలింగ పదం. కృష్ణ అనేది కూడా ఉంది. ద్రౌపదీదేవిని కృష్ణ అంటారు. కృష్ణ అంటే అర్థం ఏంటి? ఆకర్షించేవాడు అని ఒక అర్థం ఉంది, నల్లనిది అని ఒక అర్థం ఉంది. సో దాన్ని బట్టి కృష్ణ అనేది స్త్రీలింగంలో కూడా ఉంటుంది. ఇది ఏ లింగం అంటే ఖచ్చితంగా చెప్పలేము. రైట్? అంటే త్రిలింగ అని అంటారండి. అప్పుడు త్రిలింగ శబ్దం ఏమైనా వస్తుంది? అలా రాదండి. త్రిలింగ శబ్దాలు వచ్చే దీనికే వస్తాయి. అస్మద్దు ఇష్మద్దు త్రిలింగ కాదు. ఓకే. సముద్ర అనేది కూడా రాదండి దాంట్లో? సముద్ర రావచ్చు, కానీ సముద్రాహ రావాలి. మళ్ళీ సముద్రాలు ప్రవహించడం అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి. సముద్రాలు వెళ్ళవు కదా. ప్రవహించడం అంటే ప్రవహిస్తూ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి. అది ప్రవాహం అంటే. అంతేనా కాదు? నా నాలెడ్జ్ లో అంతే. మరి జన ప్రవాహము అదే అంటున్నా సార్. ఇప్పుడు ఈ ప్రవాహము గురించి వచ్చినప్పుడు ఏవి ప్రవహిస్తున్నాయంటే జనులు ప్రవహిస్తున్నారని మనం చెప్పలేం కదా. అది నేను అంటున్నది. జన ప్రవాహం అనేది పోలిక. ఆ జనులను చూసి జనసంద్రము ఇలాంటివన్నీ పోలిక చెప్పటం. అంతేగాని ఏవి ఇప్పుడు ఆకులు పడుతున్నాయని చెప్పినట్టుగా జనులు ప్రవహిస్తున్నారని చెప్పలేం కదా మనం. అది సమస్య. ఓకే. రైట్ మేడం, మళ్ళీ ఇప్పుడు అర్థాలు రాసేటప్పుడు పఠతి అంటే చదువుతున్నాడు, చదువుతున్నది అని రాయాలంటే చదవడం అని రాస్తే అసలు మీనింగ్ ఎలా రాయాలి? చదువుతున్నది అనే రాయాలి. రాయాల్సిందే. నమతి అంటే నమస్కరిస్తున్నాడు, నమస్కరిస్తోంది, అలాగే రాసుకోవాలి. నమస్కరిస్తోంది అని రాయకూడదు. నమస్కరిస్తున్నది అని రాయాలి. నమస్కరిస్తున్నది. ఓకే. నమస్కరిస్తోంది వాడుక. మొన్న కూడా ఎవరికో చెప్పా ఇది. నమస్కరిస్తోంది
వచ్చేస్తున్నాడు లేకపోతే వస్తోంది ఇలా చెప్పేవి వాడుక భాష. వస్తున్నాడు వస్తున్నది అని రాయడం ఇది. లేకపోతే ఇంకా గ్రాంధికం చెప్పాలంటే వచ్చుచున్నది వచ్చుచున్నాడు ఇది రాయాలి. ఇంత రాయకపోయినా కనీసం వస్తున్నాడు అని రాస్తే అది అప్రోప్రియేట్ గా ఉంటుంది. అది ఏ లింగము స్పష్టంగా రాయాలి. నమస్కరించడం అలా అనకూడదు. నమస్కరిస్తున్నాడు నమస్కరిస్తున్నది అలా రాయటం చదవటం నవ్వడం ఏడవడం ఇవన్నీ క్రియలు. క్రియలని మనకి ఎవరికి ఆపాదిస్తూ చెప్తున్నామో ఎవరు చేస్తున్నారో చెప్తున్నామో అది చెప్పేది క్రియాపదాలు. మీరు క్రియలు అంటే చదవటం పఠ్ అంతవరకే. చదువుతున్నాడు అని ఎప్పుడైతే ఒకళ్ళకి చెప్పేసామో ఒక వ్యక్తికి ఆపాదించేసామో దీన్ని తీసుకెళ్లి అప్పుడు ఆ లింగం ప్రకారంగా పఠతి అని చెప్పాల్సిందే. అప్పుడు చదువుతున్నాడు అని రాయాల్సిందే. చదువుతున్నది లేకపోతే చదువుతున్నాడు. టు రీడ్ అంటే చదువుట, రీడ్స్ అంటే చదువుతున్నాడు ఆ చదువుతున్నది మళ్ళీ అలా. రైట్. ఎస్ అయిపోయింది. అయ్యో ఇది సెషన్ ఎండ్ అయిపోతే ఒక్కసారి లాగిన్ అవ్వండి. ఏకతా మంత్రం శాంతి మంత్రం అవ్వలేదు. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? మేడం మీరు ఈ లెసన్ కూడా ఒకసారి చదివితే మాకు కొంచెం నోరు తిరుగుతుంది కదండి. ఈ బుద్ధిమాన్ శిష్యు అది మామూలుగా నెక్స్ట్ క్లాస్ ని ఆ లెసన్ ఊరికే మీరు ఆ పారాగ్రాఫ్ చదవమంటారా? పారాగ్రాఫ్ ఒకటి చదవమంటారా? ఒక పని చేద్దాం. అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసిరండి. ఎవరో ఒకళ్ళు మీరు చదవండి. తప్పులుంటే నేను పద్మావతి గారు పాడండి. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం రెండు పాడండి. ఏకతా మంత్రః యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాత విశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హనితి బౌద్ధ జైనాః సశ్రీ అకాలేతి చ సిక్త సంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం న ఏక ఏవ ప్రభుర్ద్వితీయః స ఏక ఏవ ప్రభుర్ద్వితీయః. శాంతి మంత్రః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. దీంట్లో ఒక్క నిమిషం పద్మావతి గారు, సర్వే భద్రాణి అనకూడదు. సర్వే భాకి మాత్రమే మహాప్రాణం, భద్రాణి అని మాత్రమే చదవాలి. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్, అక్కడ ఖా పలకాలి భా పలకాలి, దుఃఖ భాగ్ భవేత్. అలాగే ఓం శాంతి శాంతి అన్నప్పుడు శాంతి 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 అని పలకాలి. కలిపి చదవడం రాకపోతే విడివిడిగా అయినా విసర్గలు పలకాలి. ఓం శాంతి 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 అనకూడదు. శాంతి 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 అయినా అనాలి, లేదు శాంతి 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 అయినా చెప్పాలి. ఓకేనా? అలాగే యం బ్రహ్మ శబ్దేన, శబ్దేన అనకూడదు, శబ్దేన. కరెక్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి, ఎందుకంటే మనం చదవడం తప్పు చదవకూడదు కదా, అందుకని. రైట్? అస్తు మహోదయ. అస్తు. ధన్యవాదాలు. మంగళవారం నాడు క్లాస్ లో కలుసుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు.